నమస్కారం. డాక్టర్ సమరం మల్టీ ఛానల్ ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈవేళ మన స్టూడియోలో మనతో డాక్టర్ ఎంసీ దాస్ గారు ఉన్నారు. నమస్కారం ఎంసీ దాస్ గారు. నమస్కారం. ఆయుష్మాన్ భవ. హృదయపూర్వక ధన్యవాదాలు. మిమ్మల్ని విద్యావేత్తగా పరిచయం చేయాలా, సామాజికవేత్తగా పరిచయం చేయాలా, పత్రికా రచయితగా పరిచయం చేయాలా, కళాకారుడిగా పరిచయం చేయాలా, మిమ్మల్ని ఏ విధంగా ఏమని పరిచయం చేయమంటారు ఎంసీ దాస్ గారు? ఎందుకంటే మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో 1944 మే 1 జన్మించినటువంటి మీరు ఆగకుండా ఆపకుండా ఇప్పటి వరకు ఇన్నాళ్ల వరకు ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నారు. ఏంటి మీ ఆ ఎనర్జీ లెవెల్స్, మీ ఆ యొక్క విజయ రహస్యం ఏంటి? మనిషిగా పరిచయం చేయండి, ఎందుకంటే మనుషులు కరువైపోయారు. మనుషులు కరువైపోయారు చేత ఒక మనిషి కొద్దిగా మీకు ఇంకా నచ్చితే మంచి మనిషి అని పరిచయం చేస్తే గొప్ప మనిషి, మహామనిషి. గొప్పవాడు అవడం చాలా సులభం. ఓ ఒక పెద్ద లాటరీ వచ్చిందనుకోండి, గొప్పవాడు అయిపోతాం. మంచివాడు అవడం చాలా కష్టం. 80 ఏళ్ళు మంచిగా ఉంటే చిన్న తప్పు ఏదైనా చేస్తే అదే జ్ఞాపకం ఉంటుంది ప్రజలకి. ఆ చెడే జ్ఞాపకం. ఆ చెడే జ్ఞాపకం ఉంటుంది. ఒక తెల్ల గోడ మీద ఒక నల్ల మచ్చ ఏ మూల ఉన్నా సరే ఆ నల్ల మచ్చ మీదే దృష్టి పడుతుంది. చేత మంచి మనిషిగా ఉండటం చాలా కష్టం. ఇక వచ్చినటువంటి విద్యతో పాటు కొన్ని కళలు, అలాగే చిన్నతనం నుంచి నాకేమిటంటే నాటకాలంటే మహా ఇష్టం. నా 9వ ఏట నేను రంగస్థల ప్రవేశం చేశాను. రావి కొండలరావు గారి కుక్కపిల్ల దొరికింది అనే కుక్కపిల్ల దొరికింది. అందులో అబ్బాయి పాత్ర వేశాను. అందులో అబ్బాయి పాత్ర వేశాను. విచిత్రం ఏంటంటే అదే నాటకంలో మళ్ళీ ఒక 2 సంవత్సరాల కిందట రావి కొండలరావు గారితో పాటు విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చిదంబరం పాత్ర వేశాను. అందులో చిదంబరం పాత్ర, ఆయనేమో కోదండం పాత్ర వేశారు. ఆ అబ్బాయి పాత్రను ఏం చేసామంటే మేము దాన్ని ఆయన ఆడపిల్ల పాత్రగా మార్చేసి రాధాకుమారి గారి చేత వేయించారు. అది రివాజు. ఆవిడకు పాత్ర ఉండాలి. కొండలరావు గారు, రావి కొండలరావు గారు రాస్తే పాత్ర ఉండాలి. చేత చాలా అనుభూతి. ఆయన రాసిన నాటికలో ఒక అబ్బాయి పాత్రగా నా నట జీవితం ప్రారంభించి తర్వాత వారితో కలిసి మళ్ళీ వారి శ్రీమతితో కలిసి నాటకం వేయటం అనేటువంటిది. అయితే మై హార్ట్ ఈజ్ ఆల్వేజ్ విత్ టీచింగ్. బోధన, ఉపాధ్యాయుడు, నేను ప్రొఫెసరు, రీడర్, ఇవన్నీ డెసిగ్నేషన్స్. మన వృత్తి ఏమిటంటే ఉపాధ్యాయ వృత్తి. దాని మీద చిన్నప్పటి నుంచి మక్కువ. నేను కాలేజీ చదివే రోజుల్లో నా క్లాస్మేట్స్కి మా ఇంట్లో డాబా మీద కూర్చోబెట్టి నాకు కాస్త పాఠాలు చెప్తూ ఉండేవాడిని. వాడు రే నీ క్లాసులో కన్నా ఇక్కడ బాగా అర్థమవుతుందిరా అంటే, మీరు అక్కడ భయంతో కూర్చుంటారా, ఇక్కడ నా దగ్గర భయం ఉండదు కదా, చేత మీకు బాగా అర్థమవుతుంది అని చెప్పేవాడికి. చాలా బాగుంది సార్. ఇప్పుడు రావికొండలరావు గారితో వాళ్ళతో ప్రయాణం రంగస్థలం మీద అంటే అప్పుడు అంటే కె వెంకటేశ్వరరావు గారు, సాక్షి రంగారావు గారు, పుట్టి ప్రసాద్ గారు, ఈ టీంతోనా లేకపోతే ఇంకా గణేష్ పాత్ర గారు వీళ్ళందరూ ఉండేవాళ్ళు? మాకు అరసవిల్లిలో నా పుట్టిన ఊరది, సూర్య దేవాలయం ఉన్నటువంటి ఊరు. అక్కడ సూర్య కళా సమితి అని ఉండేది. అలాగే శ్రీకాకుళంలో నటరాజ కళా సమితి అని ఉండేది. మన సోమయాజులు గారు, రమణమూర్తి, గరిమెళ్ళ రామ్మూర్తి, వారితో పాటు నేను కుక్కపిల్ల దొరికిందో అబ్బాయి పాత్ర వేశాను. వీళ్ళందరూ కన్యాశుల్కం కూడా వేశారు. కన్యాశుల్కంలో నేను కరటక శాస్త్రి శిష్యుడు పాత్ర వేశారు. సోమయాజులు గారు ఎప్పుడు అనేవారు, దాసు నీ పనే బాగుంది, ఏమిటి సార్ ఏమైందంటే, నీకు 3 పాత్రలు, అందులో కరటక శాస్త్రి శిష్యుడు పాత్ర, ఆడపిల్ల వేషం వేసి తీసుకెళ్తారు, మళ్ళీ ఆ లుబ్ధావనాలకి కట్టబెడతారు. ఆ లుబ్ధావనాల కోసం ఆడపిల్ల వేషం వేసి పెళ్లి కూతుర్ని చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ వీడు ఆ చీరంతా తీసుకెళ్ళి నూతిలో పారేసి గణియం అది నూతిలో పారేసి సన్యాసి వేషం వేసి రామపంతులు ఏడిపిస్తుంటాడు. ఇల్లు ఇల్లని ఏవు, ఇల్లు నీదని ఏవు, నీ ఇల్లు ఎక్కడే చిలక అని తత్వాలు పాడుతూ ఏడిపిస్తూ ఉంటాడు.
ఆయన అనేవాడు, నీకు 3 పాత్రలు, మళ్ళీ మధురవాడి ముద్దు ఒకటి నీకు అవును, మొదలువాడు ముద్దు పెడుతుంది అంటే చాలా ముద్దు వస్తున్నామని అని ముద్దు పెట్టి ఎవరి శిష్యుడు చుట్టకంపు కొడుతున్నారు అంటుంది. అవును. అది ఒక బ్రహ్మాండమైనటువంటి ఇప్పుడు అనుభూతి. మీ వయసు ఎంత దాస్ గారు ఏది నాటకం వేసినప్పుడు? 9వ సంవత్సరం అంటే మరి 4వ క్లాసులోనే ఎక్కడో ఉండుంటాను బహుశా, అంతే కదా. 3వ క్లాసులో ఆ రోజు 5 సంవత్సరాలకే చేర్పించేవారు వాళ్ళు. ఇప్పటిలాగా 3 సంవత్సరాలకి 5 పూర్తయిన తర్వాత 5 పూర్తయిన తర్వాత 5 సంవత్సరములు 5 మాసములు 5 రోజులు అని ఏదో లెక్క ఉండేది. అవును. హాయిగా అంతవరకు ఆడుకునేవాళ్ళం. ఇప్పటికి పిల్లలకి పాపం ఆట లేదు, పాట లేదు. దేర్ చైల్డ్హుడ్ ఈజ్ రాబ్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ కేజీ ఎడ్యుకేషన్, అన్ఫార్చునేట్లీ. అండ్ యూత్హుడ్ ఈజ్ రాబ్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్. సో బాల్యం బాగా ఆనందించాం. మధురం. అందాల బాల్యం బంగారు కావ్యం అలా గడిచిపోయింది. మీ నేపథ్యం తీసుకుంటే మీ నాన్నగారు శ్రీకాకుళం మున్సిపల్ చైర్మన్గా చేసినట్టు, అలాగే కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా చేసినట్టు కూడా ఆయన ప్రథమ మున్సిపల్ చైర్మన్ అన్నట్టు నేను చదవటం జరిగింది. అంటే అటు ఆయన రాజకీయ రంగంలో, సేవా రంగంలో ఆయన ఉన్నారు మీ నాన్నగారు. ఆ రోజుల్లో ఆయన రాజకీయ రంగమే కాదు, మంచి స్వాతంత్ర సమరయోధుడు కూడా. ఇంట్లో పిల్లలు ఎవరు కద్దరు తప్పితే ఇంకోటి కట్టుకోవడానికి వీల్లేదు. మా అన్నయ్య వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు కద్దరు కట్టుకొని తోవలో ఎక్కడో పెట్టేసుకుని మళ్ళీ మామూలు చొక్కాలు వేసుకుంటూ వెళ్ళేవారు స్కూల్కి. వచ్చేటప్పుడు మళ్ళీ ఆ తోవలో ఎక్కడో ఎవరింట్లో దాచుకొని ఈ కద్దరు బట్టలు కట్టుకొని ఇంటికి వచ్చేవారని మా అన్నయ్య వాళ్ళు చెప్తూ ఉండేవారు. మీరు ఎంతమంది మొత్తం? మాది చాలా విచిత్రమైన కుటుంబం. మా నాన్నకి నేను 20వ బిడ్డ, మా అమ్మకి 9వ బిడ్డ. అదేంటిది? అంటే మా పెద్దమ్మకి 11. ఆవిడ మొదటి భార్య. మా అమ్మ ద్వితీయ కళత్రం. ఈవిడికి 9 మంది. అంటే 20th చైల్డ్ నేను. నాన్నకి. అమ్మకేమో 9వ బిడ్డ. నేను జగన్మోహన్ అమ్మ గారు. నేను ఎప్పుడు చెప్పేవాడిని అంటే ఏ స్టిచ్ ఇన్ టైం వుడ్ హ్యావ్ సేవ్డ్ 18 అని కదా. స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అంటారు. ఇక్కడ ఈ విషయంలో మా నాన్నగారి విషయంలో స్టిచ్ ఇన్ టైం వుడ్ హ్యావ్ సేవ్డ్ 18 అని. ఆ రోజుల్లో సంతానం ఎంత ఎక్కువ ఉంటే అంత గొప్ప కుటుంబం అనే ఒక ఇది ఉండేది. అదే కాకుండా అది సంపద. ఇవాళ కూడా హ్యూమన్ రిసోర్స్ ఈజ్ ది వెల్త్ ఆఫ్ ఎ నేషన్. మనం ఏదో జనాభా పెరిగిపోతుంది అనుకుంటున్నాం, కానీ జనాభా అది సక్రమైన మార్గంలో ఉంటే, సరైన పద్ధతుల్లో దాన్ని వినియోగిస్తే అది గొప్ప సంపద అవుతుంది. ఇవాళ చైనాకి హ్యూమన్ రిసోర్స్. సరే, కాలం మారుతోంది. వాళ్ళ 2 అన్నారు, 2 తర్వాత ఇప్పుడు ఒకటే అంటున్నారు. ఒక్కరు చాలు. ఇద్దరు లేక ముగ్గురు. ఇప్పుడు ఒక్కరు చాలు. ఒక్కరు లేకపోయినా పర్వాలేదు అనే రోజులు కూడా వచ్చేసాయి. దాస్ గారు, చాలా సంతోషంగా ఉంది ఇవాళ మనం అలా మీ బాల్యం అలా మొదలుపెట్టాం, మీ నేపథ్యం, కుటుంబ నేపథ్యం. మీరు కలకత్తాలో మీ ఉద్యోగ జీవితాన్ని మీరు ప్రారంభించారు. నేను 3వ తరగతి వరకు మద్రాసులో చదువుకున్నాను. అప్పుడు మనది ఉమ్మడి మద్రాసు రాష్ట్రం. ఉమ్మడి మద్రాసు. అన్నయ్య అక్కడ, రెండో అన్నయ్య ఆయన రైల్వేస్లో ఉద్యోగం చేస్తూ ఉండేవారు. అప్పుడు నేను 3వ తరగతి వరకు అక్కడ చదువుకున్నాను. మళ్ళీ మా అమ్మ శ్రీకాకుళం తీసుకొచ్చేసింది. అంటే నాన్నగారు నా చిన్న వయసులోనే పోయారు. తీసుకొస్తే మద్రాసులో 3వ తరగతి చదివాడని ఫస్ట్ ఫారంలో సీట్ ఇచ్చారు. 6వ తరగతిలో. అంటే 2 స్కిప్ అయిపోయినాయి. అక్కడ మున్సిపల్ హై స్కూల్ శ్రీకాకుళం, అద్భుతమైనటువంటి ఉద్దండ పండితులు ఉండేవారు ఆ స్కూల్. మా తెలుగు మాస్టర్ సరిపిళ్ళ సోమేశ్వర శర్మ, ఆయన దమ్మిడీల మాస్టర్ అనేవాడు. దమ్మిడీల మాస్టర్. ఎందుకంటే ఆయన హరికథ చెప్పేవారంట. ఆ రోజుల్లో హరికథ చెప్తే దమ్మిడీలు వేసేవారంట. తట్టకాసులు అంటారు. దానిలో దమ్మిడీలు వేసేవారు. దమ్మిడి అంటే తెలుసు కదా. కాణీకి 3 దమ్మిడీలు, అణాకి 4 కాణీలు, రూపాయికి 16 అణాలు. అంటే 192వ రూపాయలు 192 వంతు.
నంచ దమిడిల్ మాస్టర్ అనేవారు. అసలు రావికొండలరావు గారు మద్రాసులో పాపులర్ అవటానికి కారణం ఏమిటంటే మా తెలుగు మాస్టరే, ఈయన దమిడిల్ సరిపెళ్ళ సోమేశ్వర శర్మ గారు. వారిని ఇమిటేట్ చేసేవారు ఈయన. వారిని ఇమిటేట్ చేయడం అంటే ఆయన బాగా తిట్టేవారు. యాబ్రాసి వేధవా అనేవారు. ఏమిటో నాకు ఇప్పటికీ కూడా అర్థం తెలియదు దానికి. మరి తెలుగు మాస్టర్ మీరే చెప్పాలి అని. ఆయన నాగావళి నుంచి మంజీరు దాకా రావికొండలరావు గారు ఆయన ఆత్మకథ రాశారు. అందులో ఈ ఆనప్పాదు సీక్వెన్స్ ఆయన వీడియో కూడా చేశారు. బాపు రావణ గారు ఆనప్పాదు సీక్వెన్స్లో యాబ్రాసి వెధవ ఎన్ని అందులో ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. పూండ్రించి లేపకాయ కొడతాననేవారు. ఏదో అంటే బాగా చాచియానా లాగిపెట్టి కొట్టడాన్ని వెధవా అంటే ఆ లాగిపెట్టి కొట్టడంలో చేతి తాలూకు ఎక్స్ప్రెషనే కాకుండా మొహంలో కూడా చాలా నువ్వంటే నాకు చాలా అసహ్యం అన్న ఎక్స్ప్రెషన్ కూడా ఇచ్చి కొడతానని పూండ్రించి కొడతానని. అలాగే ఉద్దండ పండితులు అక్కడ మాకు వజ్జల నరసింహం గారని హెడ్ మాస్టర్, తలపాక సర్వేపల్లి రాధాకృష్ణలా ఉండేవారు ఆయన. తలపాక ఉండేది. ఆ రోజుల్లో ఆయనకి ప్రెసిడెంట్ మెడల్ చేత్తో ఒక పెత్తం ఉండేది. ఆయన దూరంలో చూస్తే పరిగెత్తేవాడు. మామూలుగా సింహం వస్తున్నట్టే వజ్జల నరసింహం గారు ఆయన. అక్కడి నుంచి అక్కడే పియూసీ కూడా అక్కడే గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ శ్రీకాకుళం. నా చదువు చాలా గమ్మత్తుగా సాగింది. అంటే అనేక రకాలైన మలుపులు తిరిగింది. అయితే జీవితంలో చాలా మలుపులు వచ్చాయి. ప్రతి మలుపు ఆనందించాను. పియూసీలో నాది బైపీఏ, బయాలజీ, ఫిజికల్ సైన్సెస్, అకౌంట్స్. అప్పుడు అలా ఉండే చాలా గమ్మత్తైనటువంటి కాంబినేషన్స్ ఆ రోజుల్లో. ఎంపీఏ అని ఒకటి ఉండేది, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ అకౌంట్స్. బైపీఎల్ అని ఒకటి ఉండేది, బయాలజీ, ఫిజికల్ సైన్సెస్, లాజిక్. ఎంపీఎల్ ఇలా. నాది బైపీఏ. అప్పుడు నేను ఎన్సీసీలో ఉండేవాడిని, అండర్ ఆఫీసర్. నేను చాలా యాక్టివ్గా ఉండేవాడిని. వాళ్ళు పీయూసీలోనే కాస్త అండర్ ఆఫీసర్ అయ్యా. అద్దేపల్లి వెంకటేశ్వరరావు గారని, మేజర్ అద్దేపల్లి వెంకటేశ్వరరావు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. ఆయన ఎన్సీసీ ఆఫీసర్. ఆయనకి నేనంటే చాలా ఇష్టం. ఈ పీయూసీలో పాస్ అయిన తర్వాత నా క్లాస్మేట్స్ అందరూ మెడిసిన్కి వెళ్ళిపోయారు. అప్పుడు ఎంసెట్లు ఇవేం లేవు, మార్కులు చూడడం, సీట్ ఇవ్వడం అంతే. నా క్లాస్మేట్స్ అందరూ డాక్టర్స్. ఆయన వాళ్ళందరూ మెడిసిన్కి వెళ్తారు కానీ నువ్వు బీకామ్లో చేరరా, బీకామ్లో ఎవరు లేరురా, బీకామ్లో చేరు, హాయిగా ఎన్సీసీలో ఉండొచ్చు, ఆటలాడుకోవచ్చు. నేను అప్పుడు బ్యాడ్మింటన్ బాగా ఆడేవాడిని. ఓకే, ఆటలాడుకోవచ్చు, నా మాట విను అంటే నేను బీకామ్లో చేరా. మేము 7 బీకామ్లో క్లాస్కి. అప్పుడప్పుడు నాగావళి ఒడ్డున కాలేజీ, అద్భుతమైనటువంటి కాలేజీ. మీరు ఎప్పుడైనా శ్రీకాకుళం వెళ్తే గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ శ్రీకాకుళానికి వెళ్ళండి. నాగావళి ఒడ్డునే ఉంటుంది. నాగావళి ఒడ్డున మా మాస్టర్ అప్పుడప్పుడు చెట్ల కిందకి తీసుకుపోయారు. 7 కదా అంతే, బీకామ్లో 7. రండి పాఠాలు చెప్పుకుందాం, అక్కడ చెప్తాను పదండి అని తీసుకెళ్ళేవారు. బీకామ్ పాస్ అయిన తర్వాత తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం దాస్ గారు? నాది ఎస్ఎల్సి వరకు తెలుగు మీడియం. చక్కగా మీకు ఒక విషయం చెప్పాలి, నాకు తెలుగు అంటే మక్కువ. అందుకే నేను 200 గేయాలతో అక్షర సత్యం అనేటువంటి ఒక పుస్తకాన్ని వ్రాశాను. దానికి బేతవోలు రామబ్రహ్మ గారు ఒక మంచి ముద్దు మాట కూడా రాశారు. మహాపండితులు తెలుసు కదా. అయ్యో తెలుసు. మాకు అప్పుడు బీకాంలో విచిత్రంగా హిందీ కంపల్సరీ. మాకు సెకండ్ లాంగ్వేజ్ హిందీ, తెలుగు లేదు. తెలుగు లేకపోతే సాయంత్రం పూట మాకు అక్కడ తెలుగు మాస్టర్ పోణంకి శ్రీరామ అప్పారావు గారు, తెలుసండి, ఆచార్య పోణంకి శ్రీరామ అప్పారావు గారు, మాకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు. అలాగే చాగంటి గోపాలకృష్ణమూర్తి గారు, చాగంటి శేషయ్య గారి అబ్బాయి, మంచి పండితుడు. అలాగే శ్రీకూర్మం నుంచి 2 ఆచార్యులు ఉండేవారు. మేము వారిని పెద్ద పీడి, చిన్న పీడి అనేవాళ్ళం. పెద్ద పీడి, చిన్న పీడి అని 2 మంచి సంస్కృత పండితులు, తెలుగు పండితులు. నేను సాయంత్రం పూట అక్కడ వెళ్ళి డిపార్ట్మెంట్లో కూర్చొని, ఎవరే రారా, మేము మాట్లాడుతుంటే నీకు తెలుగు వస్తుంది కదా అనేవారు. అందుచేత తెలుగు మీద మక్కువ, ఇంగ్లీష్ భాష మీద కూడా
మక్కువ ఉండేది. ఆంధ్ర యూనివర్సిటీలో ఫస్ట్ ఎంబీఏలో చేరా. సీట్ ఇచ్చారు. కాలేజీ ఫస్ట్ వచ్చా బీకామ్లో, వస్తే సీట్ ఇచ్చారు, ఎంబీఏలో చేరా. ఆ రోజుల్లో ఎంబీఏ వాళ్ళు టీచింగ్ ప్రొఫెషన్కి ఎలిజిబుల్ కాదు, ఓన్లీ ఎంకామ్ అయితేనే టీచింగ్ ప్రొఫెషన్కి ఎలిజిబుల్. ఆ తర్వాత సిండికేట్లో రెజల్యూషన్ పాస్ చేసి ఎంబీఎస్ ఆల్సో కెన్ టీచ్ కామర్స్ అని తర్వాత వచ్చింది అది. నేను 64లో బీకామ్ అయిపోయిన తర్వాత అప్పుడు చేరినప్పుడు ఎంబీఏ టీచింగ్కి ఎలిజిబుల్ కాదు. అంచేత ఏం చేశానంటే, మాకు కేవి శివయ్య గారు అని ఉండేవారు ప్రొఫెసర్. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఎంకామ్లో నాకు టీచింగ్ అంటే ఇష్టం అండి, ఎంకామ్లో కర్నూలు వెంకట శివయ్య గారా? కాదు, కేవి శివయ్య తర్వాత లేదు, ఆ శివయ్య గారు కాదు, ఈయన కేవి శివయ్య గారు. ఆయన ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అనమాట. సరే, ఒక వారం రోజులు ఎంబీఏలో కూర్చొని అక్కడ ఢిల్లీలో ఎంకామ్లో చేరా. ఎక్కడికి పోయినా నాటకాలు కంటిన్యూ అవుతున్నాయి నాతో. మా చదువుతో పాటు నాటకాలు వేస్తూనే ఉన్నా. కాలేజీలో వేసేవాడిని. తర్వాత ఈ రావి కొండలరావు గారి నాటకాలన్నీ వేశాను నేను. లైలా కాలేజీకి వచ్చిన తర్వాత కూడా నా పిల్లల చేత, స్టూడెంట్ చేత కొండరావు గారి నాటకాలు, పట్టాలు తప్పిన బండి, ఇవన్నీ కూడా వేయించా. నాలుగేళ్ల చావిడి, నేను అక్కడ ఉన్నప్పుడు బెనాష్ షా పాత్ర వేశాను అందరూ. నేను ఒక నాటికలో, వారి నాటికలన్నీ అక్కడ వేస్తూ ఉండేవాడిని. ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా నాటకాలు. గౌరీ శంకర్ అని ఒంగోలు కాలేజీలో ఇప్పుడు లెక్చరర్గా చేసి రిటైర్ అయినాడు. తెలుసండి, సినిమా విమర్శలు రాసేవారు విజయబాబు నాయుడు గారి పత్రికల్లో. నా హీరోయిన్ గౌరీ శంకర్ గారు హీరోయిన్. నాకు మీకు చాలా అందంగా ఉండేవాడు. ఆడపిల్ల వేషం వేసి ఆ ఫోటో నాకు దాసుకు ప్రేమతో అని చిన్న ఫోటో ఇచ్చాడు ఆడపిల్ల వేషంతో. మా ఆవిడని ఏడిపిస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు. చూడు నాకు యూనివర్సిటీలో నా ప్రియురాలు చూడు, ఎవరితే అండి అది. సరే, ఒకసారి ఇంటికి పిలుస్తాలే, కంగారు పడకు అని చెప్పి పిలిచారా గౌరీ శంకర్ గారు? గౌరీ శంకర్ నేను కలిసి సుజాత పరిణయం, బాలగంగాధర తిలక్ అనుకుంటాను నాటిక, అది విషయం. ఆంధ్ర యూనివర్సిటీలో, ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒక కల్చరల్ డెలిగేషన్, వలపూడి మారుతీరావు గారి పగ నాటిక. పగ అంటే మీరు చెప్తున్నది కేవి గోపాలస్వామి నాయుడు గారు ఉన్నారు అప్పటికి? లేదు, వెళ్ళిపోయారు. కే వెంకటేశ్వరరావు థియేటర్ ఆర్ట్స్లోకి వచ్చారు. కానీ మేము అప్పుడు దేవదాసు వీళ్ళందరూ థియేటర్ ఆర్ట్స్లో ఉండేవారు. కనకాల దేవదాసు. మేము థియేటర్ ఆర్ట్స్లో చేరలేదు. గణేష్ పాత్ర గారు కూడా ఉండేవారు. గణేష్ పాత్ర ఉన్నాడు. గణేష్ పాత్ర నాటకంలో వేశాను. పావలా కొడుకు పుట్టాలు రేడియోలో వేశాను నేను. చాలా ఫేమస్. అలాగే ఆగండి కొంచెం ఆలోచించండి అని నేను లైలా కాలేజీలో వేయించాను. సో అక్కడి నుంచి కల్చరల్ డెలిగేషన్ ఒక 14 మంది అమ్మాయిలు, 16 మంది అబ్బాయిలు. మాకు అగస్త్య గారని ఉండేవారు. ఆయన మాకు టెక్నికల్ డైరెక్టర్. కొండముది శ్రీరామచంద్రమూర్తి గారు తెలుసండి, తెలుగు ప్రొఫెసర్, వారు మాకు ఇన్ఛార్జ్. అలాగే శ్యామల మేడం ఆడపిల్లలకి ఇన్ఛార్జ్. ఒక కంపార్ట్మెంట్ వేసుకొని వెళ్ళాం. శ్యామల గారు అంటే పావలా శ్యామల గారు? మాకు ప్రొఫెసర్ శ్యామల గారు. ఒక కంపార్ట్మెంట్. మిశ్రో గారు ఉన్నారు అప్పుడు ఈ టీంలో? లేదు, మిశ్రో థియేటర్ ఆర్ట్స్లో ఉన్నాడు. థియేటర్ ఆర్ట్స్లో ఉన్నాడు. ఓకే. మిశ్రో చెప్తాను. మిశ్రోతో అనుబంధం చాలా అద్భుతమైనటువంటి అనుబంధం అది మా ఇద్దరిది. కలకత్తా యూనివర్సిటీలోను, శాంతినికేతన్లోను, అప్పుడే ఆంధ్ర అసోసియేషన్లోను ఈ పగ నాటిక వేసాం మేము. ఇక్కడి నుంచి ఒక నాటిక, సంగీత విభావరి, ఒక డాన్స్ బ్యాలే, నృత్య నాటిక, ఇవి తీసుకొని మొత్తం ఈ కాంటింజెంట్ అంతా వెళ్ళి కలకత్తా యూనివర్సిటీలోను, శాంతినికేతన్లోను, ఆంధ్ర సంఘం, కలకత్తా ఆంధ్ర సంఘంలోను వేశాం. తరువాత ఎంకామ్ పాస్ అయిన తర్వాత నాకు పెద్ద కోరిక ఏమిటంటే సివిల్స్ చేయాలి, ఎంబీబీఎస్
సివిల్స్ ఐఏఎస్ చేయాలి, కొట్టాలి దాన్ని. రిజల్ట్స్ రాగానే ప్రిపరేషన్ మొదలుపెట్టాను. అసలు ఫైనల్ ఇయర్లో ఉంటుండగానే మొదలుపెట్టాను ప్రిపరేషన్. అయితే అప్పటికి నాకు 22 ఏళ్ళు. మా అమ్మ గొడవ, మరి మీ అన్నయ్యలందరికీ 18 ఏళ్ళకి పెళ్లి చేశాను. ఊళ్ళో అందరూ అడుగుతున్నారు, 22 ఏళ్ళు వచ్చేసాయి నీకు, ఎందుకు వాడు పెళ్లి చేయడం లేదని అడుగుతున్నారు. అప్పటికి చిన్నప్పుడే ఇంట్లో పిల్ల, మా కూతురు. దీన్ని పుట్టినప్పుడే నీ పెళ్ళాం అని చెప్పి మేము ముద్ర వేసాం. అప్పటికి ఏదో చిన్న చిన్న యూనివర్సిటీలో ప్రేమ వ్యవహారాలు ఇవి ఉండేవి. ఉంటాయి, కళాకారులు రచయితలు అంటే ఖచ్చితంగా ఉండి తీరాలి. లేకపోతే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ అని, సంథింగ్ రాంగ్ అని, లేకపోతే సంథింగ్ రాంగ్ ఆ వయసులో పైగా ఆ రంగంలో ఉంటూ సృజన ఎక్కడి నుంచి బయటకు వస్తుంది, రాదు. అయితే ఇవేవో ఆచూకీలు ఏవో కొద్దిగా ఆచూకీ కట్టినట్టు కనబడుతుంది, వీడేదో దారి తప్పినట్టు ఉన్నాడని చెప్పి, ఒరే నీతో లాభం లేదు, నువ్వు కొద్దిగా దారి తప్పేటట్టు ఉన్నావు అమ్మా, నేను 1 సంవత్సరం గడువు ఇవ్వండి నాకు, నేను ఇది సివిల్స్ రాసేసిన తర్వాత అప్పటికే ప్రిలిమ్స్ రాశా, పాస్ అయ్యా. మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంటే పెళ్లి చేసేసుకున్నారు. అమ్మా ఈ పెళ్ళి ఏమిటి, నాకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు అంటే, అదే వస్తుందిరా ఉద్యోగం అని పెళ్లి చేశారు. మా ఆవిడికి 16 ఏళ్ళు. ఇవాళ అరెస్ట్ చేస్తారు నన్ను, ఇక్కడ బాల్య వివాహం. ఆవిడ 16 ఏళ్ళు, నాకు 22 ఏళ్ళు. పెళ్లి చేశారు. ఏం చేయాలి, పెళ్లి చేసిన తర్వాత అక్కడి నుంచి మొదలుపెట్టారు అన్నయ్యలు, వదినలు, వీళ్ళందరూ. ఏమైనా మీ ఆవిడికి సినిమా తీసుకువెళ్ళాలంటే ఎలా తీసుకువెళ్తావు, అమ్మను అడుగుతావా డబ్బులు, మొదలుపెట్టేశారు. మీ ఆవిడికి పువ్వులు కొనాలంటే కూడా డబ్బులు అడగాలి కదా ఎవరినో. అసలు ఆ చిత్రహింస భరించలేక ఐఏఎస్ లేదు, ఏం లేదు, పక్కన పడేసి సివిల్స్ని పక్కన పడేసి ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఎన్ ఇటాలియన్ కంపెనీ ఇన్ క్యాల్కటా వాంట్స్ అకౌంట్స్ ఆఫీసర్ అని ఒక అప్లై చేస్తే వాడు ఇంటర్వ్యూకి రమ్మని పిలిచాడు. ఆగస్టు 11, 1967. సరే ఏం చేయాలి, బండికే కలకత్తా బండి ఎక్కితే వెళ్ళా. అక్కడ కారులో వేల్దత్తర్ అని ఒక ఇటాలియన్ డైరెక్టర్. సరే వెళ్ళాను, ఇంటర్వ్యూ చేసి ఐఎమ్ హ్యాపీ యూ కెన్ జాయిన్ టుమారో అన్నాడు. అంటే 250 రూపాయలు జీతం, కలకత్తా. పెళ్ళైపోయింది. ఇప్పుడు వైజాగ్లో ఉంది, 16 ఏళ్ల పిల్ల. ఓకే, సరే అక్కడ పియాక గారిలాగా ఒక గది, ఒక గది చాల్స్ అంటారు. అంటే మణి అయ్యర్ అని, ఆయన ఆర్టిస్టు మణి అయ్యర్ కాదు, అక్కడ ఒక మలయాళీ, ఆయన ఫ్యామిలీలో సబ్టెనెంట్గా ఒక గది. ఎక్కడది, కలకత్తా కాళీఘాట్లో, కాళీ టెంపుల్కి చాలా దగ్గరలో 5 అజ్మల్ ఖాన్ రోడ్, నాకు ఇప్పటికే జ్ఞాపకం. అది మధుర జ్ఞాపకాలు ఖచ్చితంగా గుర్తుండి తీరుతాయి. 5 అజ్మల్ ఖాన్ రోడ్లు అక్కడ. సరే మార్నింగ్ పాపం ఈ అమ్మాయి తెల్లవారుజామున 3 గంటలకి ఎప్పుడో లేచి ఆ రాక్షస బొగ్గులు పోయా, అది ఒక అంతటా వెలగదు, అది పెద్ద బొగ్గులు ఉంటాయి కదా, వాటితో ఉదయం 8 గంటలకి, నాకు ఆఫీసు 9 గంటలకి, ఉదయం 8 గంటలకంతా వంట తయారు చేసేస్తే భోజనం చేసేసి పరిగెత్తుకొని ట్రాములు ఉండేవి అప్పుడు. ఇప్పటికి కూడా ఉన్నాయి కలకత్తా. బహుశా దేశంలో ట్రాములు ఉన్నటువంటిది కలకత్తా నగరం ఒకటే. అందులో 2 క్లాసులు ఉండేవి. ఫస్ట్ క్లాస్ అంటే కొద్దిగా సోఫా లాగా కొద్దిగా కుషన్ ఉంటుంది. సెకండ్ క్లాస్ అంటే బల్ల ఉంటుంది అనమాట. సెకండ్ క్లాసులో పావలా అప్పట్లో 1967. ఫస్ట్ క్లాసులో ₹1. సెకండ్ క్లాస్లో ఎక్కి ఆ ట్రామ్లో దిగి ఉద్యోగం. ఆ సమయంలో అక్కడ కలకత్తా ఆంధ్ర సంఘంలో చాలా విచిత్రం ఏమిటంటే, లాస్ట్ ఇయర్ కలకత్తా వెళ్ళా. మా రోటరీ
సెంటినియల్ ఆ, ఫస్ట్ క్లబ్ ఇండియాలో కలకత్తా క్లబ్ 1919లో ప్రారంభమైంది. మన 19లో అక్కడ సెంటినియల్ సెలబ్రేషన్స్ చేశారు. దానికి వెళితే ఆంధ్ర సంఘానికి వెళితే వాళ్ళు 67లో మ్యాగజైన్ ఒకటి తీసి మీరు వేసిన నాటకం, మీరు సీతాలత వీళ్ళందరూ కలిసి వేసినటువంటి నాటకం ఎదుగుకోండి, ఫోటో చూడండి అని ఇచ్చారు. ఫోటో తీసుకొచ్చారు. ఆ, అంటే అక్కడ కూడా నాటకం వేశారు. మామూలుగా కాదు, అక్కడి నుంచి ఖరగ్పూర్లో పరిషత్తులు జరుగుతుంది. అవును, ఖరగ్పూర్లో జరిగేవి. ఇక్కడ కొండముది హనుమంతరావు గారు ఉండేవారు. అక్కడ ఖరగ్పూర్ మంచి రచయిత, నాటకాలు రాశాడు. అక్కడ పరిషత్తులు వెళుతూ ఉండేవాడు, పరిషత్తులో ప్రైజులు అవి వస్తుండేవి. ఇక్కడ ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో విపరీతమైనటువంటి డిమాండ్ కామర్స్ ఎడ్యుకేషన్కి. తెనాల్లో 6 ఇంటర్మీడియట్ సెక్షన్స్ ఉండేవి, బాపట్లలో 4 ఇంటర్మీడియట్ సెక్షన్స్ ఉండేవి. గిద్దలూరు వెంకటేశ్వరరావు అని ఆంధ్ర యూనివర్సిటీలో నాతో కలిసి నాటకాలు వేసేవాడు. నేను పంతం వీర వెంకట సత్యనారాయణ మూర్తి గారని, పివిఎస్ మూర్తి గారని, నాకు మా డాక్టర్ సమరం గారికి మా అందరికీ మంచి మిత్రుడు ఆయన నేను కలిసి నాటకాలు వేస్తూ ఉండేవాడు. గంగరాజు గారు అని ఉన్నారు, పెద్ద ఇండస్ట్రియలిస్ట్, వినుంటారు వారు, ఎంపీ కూడా చేశారు. గోకరాజు గంగరాజు గారు. గంగరాజు గారేమో ఆయన బీఫార్మసీలో ఉన్నాడు, నేను ఎంకామ్లో ఉన్నాను. గంగరాజు గారు నేను ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ సెక్రటరీస్. మేము అంటే సైన్సెస్ నుంచి ఆయన, ఆర్ట్స్ నుంచి నేను, మిత్రం ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ సెక్రటరీస్. అప్పుడే మేము కలకత్తా కల్చరల్ డెలిగేషన్ కింద వెళ్ళటం జరిగింది. కలకత్తాలో ఉన్నప్పుడు ఈ మా మిత్రుడు గిద్దలూరు వెంకటేశ్వరరావు గొడవ చేసేవాడు. ఏమయ్యా, ఇక్కడ నాటకాలు వేద్దాం రా, నువ్వు అక్కడెక్కడో వేస్తున్నావు, ఇక్కడ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే మై హార్ట్ ఆల్వేస్ హ్యాస్ బీన్ విత్ టీచింగ్. కలకత్తాలో కూడా సాయంత్రం పూట అక్కడ 12 సడ్డర్ స్ట్రీట్లో కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్ ఉండేది, కాస్ట్ అకౌంటెంట్స్ ఇన్స్టిట్యూట్. అది అక్కడ అకౌంట్స్ చెప్పేవాడిని సాయంత్రం పూట 1 గంట. సరే, ఇతను గొడవ చేసి, మీరు ఎలాగైనా సరే రా, నువ్వు రా, ఇక్కడ బోల్డ్ కామర్స్ లెక్చరర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్తే వాడి పోరు పడలేక ఏం చేశానంటే ఒక 1/2 డజన్ తెలకాయితాల మీద సంతకం పెట్టి పంపించా. మరి ఏదైనా అడ్వర్టైజ్మెంట్ పడినప్పుడు అప్లై చేయని. అనకాపల్లి కాలేజీలో వచ్చింది, రా అన్నాడు. నాకు అప్పుడు సెలవు ఇవ్వలే, రాలా. బాపట్ల కాలేజీలో వచ్చింది అన్నాడు, రా. సరే, నేను ఆ రోజు మాకు 1 నెల రోజులు సెలవు ఇస్తారు, ఎర్న్ లీవ్ తెలుసు కదా. ఆ ఇటాలియన్ కంపెనీలో ఏంటంటే కంపల్సరీగా మీరు ఆ లీవ్ ఇది ఉండదు, లీవ్ శాలరీ ఇవ్వడం అనేటువంటిది ఏమి ఉండదు, మీరు కంపల్సరీగా సెలవు పెట్టాల్సిందే. సో అప్పుడు నేను మా ఆవిడ విశాఖపట్నం బయలుదేరేసరికి బయలుదేరే సమయంలో పోస్ట్ కార్డు, ఆంధ్ర జాతీయ కళాశాల మచిలీపట్నం, పాపులర్లీ నోన్ యాజ్ నేషనల్ కాలేజ్. ఇది నేషనల్ మూమెంట్లో స్టార్ట్ చేసిన కాలేజ్. అది యు ఆర్ రిక్వెస్టెడ్ టు అటెండ్ ఎన్ ఇంటర్వ్యూ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కామర్స్ లెక్చరర్ అన్నారు. కార్డు చూసి ఏదేదో బాగుంది, ఎలాగా అప్పుడు దేశం వెళ్ళడం అంటే ఎవరు, మన దేశం మన దేశం, సరే ఎలాగో వెళుతున్నాం కదా మన ప్రాంతాలకు అని చెప్పి మొట్టమొదటిసారి ఈ ప్రాంతాలకు వచ్చా. ఆ పోస్ట్ కార్డు మీరు బయలుదేరే సమయానికి పోస్ట్ కార్డు అందింది బందరులో నేషనల్ కాలేజీకి ఇంటర్వ్యూకి రమ్మని. ఆ తర్వాత ఏం జరిగింది సార్? సరే, విశాఖపట్నం వచ్చాం. మా ఆవిడని వాళ్ళ ఇంట్లో దింపేసి నేను మచిలీపట్నం బయలుదేరా. ఎవరినో అడిగితే మీరు విజయవాడలో దిగి అక్కడి నుంచి బస్సు ఉంటుంది వెళ్ళండి అన్నారు. విజయవాడలో దిగి బస్సు తీసుకొని వెళ్ళాను. వెళితే విచిత్రం ఏమిటంటే అక్కడ ఒక 30 మంది ఉన్నారు ఇంటర్వ్యూ దగ్గర. ఈలోగా ఆయన వచ్చి ఏదో ఒక గుమస్తా వచ్చి పేర్లు అవి చదివాడు. చదివిన తర్వాత, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఊరికే నామకావస్తి ఇంటర్వ్యూ అండి అన్నాడు. అదేమిటి మాకు అర్థం కాలేదు. 2 పోస్టులు ఉన్నాయి కామర్స్ లెక్చరర్స్. ఒకటేమో మా లీగల్ అడ్వైజర్ గారు అబ్బాయికి ఇవ్వడానికి నిశ్చయించారు. 2వ పోస్ట్ ఏమో ఒక కమిటీ మెంబరు, అది పెద్ద కమిటీ కాలేదు, అది 15 మంది ఎంతమంది ఉన్నారు కమిటీలో. కమిటీ మెంబర్కి వారు రికమెండ్ చేసిన దానికి ఫిక్స్ అయిపోయింది. అయితే ఇది ఆంధ్ర యూనివర్సిటీ, అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి అఫిలియేషన్ కదా. ఆంధ్ర యూనివర్సిటీ రూల్స్ ప్రకారం ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలి. అక్కడి నుంచి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒక రిప్రజెంటేటివ్ వస్తారు, వారి సమక్షంలో ఇంటర్వ్యూ చేసి
అంటే చాలా నిరాశ చెందాం. ఇదేమిటి ఇంత దూరం వస్తే ఇదేదో ఆల్రెడీ ఫిక్స్డ్ అంటున్నారని చెప్పి సరే వచ్చాం కదా ఇంటర్వ్యూకి వెళదామని వెళితే అది ఎలా ఉందంటే ఒక కౌరవ సభలా ఉంది. మొత్తం అంతమంది ఉన్నారు ఇంటర్వ్యూయర్స్. అది ముందు వెళ్ళగానే భయం వేస్తుంది ఎవరికైనా సరే. సరే వెళ్ళాను. వెళితే కొద్దిగా ఆంగ్లంలో కలకత్తాలో పనిచేసాం కదా, ఇటాలియన్ కంపెనీలో పనిచేసాం కాబట్టి సరే వారు చెప్పినటువంటి అప్పుడే కొత్తగా 69 అంటే బ్యాంక్ నేషనలైజేషన్ జరిగింది, జాతీయం చేశారు బ్యాంకుల్ని. దాని మీదే ఓ ప్రశ్నలు అడిగారు, చెప్పాను. చెప్తే అందులో కందాళ సర్వేశ్వర శాస్త్రి గారని ఆయన సిండికేట్ మెంబర్ ఆంధ్ర యూనివర్సిటీలో, వారు వచ్చారు యూనివర్సిటీ రిప్రజెంటేటివ్గా వచ్చి, మిస్టర్ దాస్, బీయింగ్ ఏ బెంగాలీ, వై యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు ఆయన. ఎంసీ దాస్ అని ఉంది కదా, కలకత్తా అడ్రస్. కలకత్తా నుంచి ఎంసీ దాస్ అంటే ఎవరైనా సరే బెంగాలీ అనుకుంటారు కదా. అంటే సార్ ఐఎమ్ నాట్ ఏ బెంగాలీ సార్, ఐఎమ్ ఇన్ ఆంధ్ర, పక్కా ఆంధ్ర సార్. యు ఆర్ ఇన్ ఆంధ్ర, వేర్ ఆర్ యూ ఫ్రమ్ అన్నాడు. సార్ ఐఎమ్ ఫ్రమ్ అరసవిల్లి, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. మీరు అరసవిల్లా? హూ ఈజ్ యువర్ ఫాదర్ అన్నాడు. అంటే అయ్యా మండ వెంకట జోగన్న పుక్త గారు. యూఆర్ పుక్తా సాన్? ఓకే, అవును సార్. ఆయన శ్రీకాకుళంలో ఒకప్పుడు పెద్ద లాయర్ ఆయన. ఓహో, కందాళ సర్వేస్ శాస్త్రి గారు. ఓకే, యూ వెయిట్ అన్నారు. ఓహో ఉండమన్నారు, బాగుందేదో అనుకున్నాను. అయిన తర్వాత మళ్ళీ ఈలోగా ఏవో వాదోపవాదాలని కేకలని వినిపిస్తున్నాయి లోపల నుంచి. అందరూ వెళ్ళిపోయారు, మళ్ళీ రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత వీఆర్ హ్యాపీ విత్ యువర్ పర్ఫార్మెన్స్, మీరు హౌ సూన్ యూ కెన్ సారీ ఏదో అన్నారు. ఏంటది, మీకు ట్యూటర్ పోస్ట్ క్రియేట్ చేసాం మీకోసం అని, మీరు ట్యూటర్గా పనిచేయండి 1 సంవత్సరం, తర్వాత మిమ్మల్ని లెక్చరర్గా ప్రమోట్ చేస్తాను అంటే చెప్పాను. అయ్యా నేను చాలా కంఫర్టబుల్గా ఒక ఇటాలియన్ కంపెనీలో ఉన్నాను, అందుచేత నాకు టీచింగ్ అంటే ఇష్టం. మీరు టీచింగ్ జాబ్ ఇస్తే, లెక్చరర్ పోస్ట్ ఇస్తే నేను ఆలోచిస్తానండి అన్న. ఎందుకంటే చేతిలో ఉద్యోగం ఉంది కదా. అంటే మళ్ళీ వెయిట్ చేయమన్నారు. వెయిట్ చేయమని మళ్ళీ ఏదో ఘర్షణ పడ్డారు. మళ్ళీ పిలిచి ఎస్ వీఆర్ ఆఫరింగ్ లెక్చరర్స్ పోస్ట్ అన్నారు. కమిటీ మెంబర్ తాలూకా క్యాండిడేట్కి ట్యూటర్ పోస్ట్ ఇచ్చారు. ఇచ్చి సరే ఏదేదో బాగుందంటే నెక్స్ట్ హర్డిల్ మళ్ళీ హౌ సూన్ యూ కెన్ జాయిన్ అన్నారు. ఆగస్టు 3వ తారీఖు ఇంటర్వ్యూ. అంటే సార్ నేను అక్కడ పర్మనెంట్ ఎంప్లాయీ అండి, 3 months నోటీస్ అన్నా ఇవ్వాలి, లేకపోతే 3 months శాలరీ అన్నా ఇవ్వాలి వాళ్ళకి అని చెప్తే నేను ఐ కెన్ జాయిన్ ఓన్లీ ఆఫ్టర్ 3 months అన్నా. ఆల్రెడీ ఆగస్ట్ వచ్చింది, క్లాసులు బిగిన్ అయ్యాయి. ఆ రోజుల్లో జూన్లోనే ప్రారంభమయ్యాయి కదా. చెప్తున్నాను మీరు ఇమీడియట్గా రావాలి, లేకపోతే సారీ అన్నారు. సర్వేస్ శాస్త్రి గారు ఇంటర్ఫియర్ అయ్యి, మీకు 3 మాసాల జీతం మేము ఇప్పుడు ఇచ్చి పంపిస్తే వెంటనే వచ్చి చేరగలరా అన్నారు. 3 రోజుల్లో వచ్చి అయిపోతానండి. ఇమీడియట్గా ఆ గుమస్తాన్ని పిలిచి ఒక డ్రాఫ్ట్ తీయి 750 రూపాయలకి తీసి వారికి ఇవ్వు అన్నారు. అంటే చాలా విచిత్రంగా ఉంటాయి జీవితంలో. అంతే. సరే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా డైరెక్టర్ కార్లో వేలదెత్తరు, ఓకే యు ఆర్ గోయింగ్ టు యువర్ స్టేట్, నైస్, బట్ మీరు ఉన్నటువంటిది, అంటే ఆయన ఆంగ్లంలో అన్నాడు అనుకోండి, మీరు ఇప్పుడు ఉన్నటువంటిది ఇలాగా గ్రాఫ్లో ఇట్స్ ఏ రైజింగ్ లైన్, వేరేస్ యూ విల్ రిటైర్ ఓన్లీ యాజ్ ఎ లెక్చరర్. అది కూడా నిజమే. ఆ రోజుల్లో నన్ను మిలానో పంపించేవారు, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అక్కడ ఏదో చేసేవారు. అంతేకాకుండా కలకత్తాలో ఉన్నప్పుడు 2-3 ఆఫర్స్ వచ్చాయి, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలోనూ అక్కడ ఇక్కడ. అరే లేదండి నాకు టీచింగ్ మొదటి నుంచి ఇష్టం అని చెప్పి
బయలుదేరి వచ్చాను. అలా ప్రారంభమైంది నా టీచింగ్. ఆ తర్వాత లైవ్లో కాలేజీకి వచ్చారు లైలా కాలేజీకి వచ్చాను. 72. అది కూడా చాలా గమ్మత్తుగా జరిగింది. అది హరగోపాల్ అని ఒక మంచి మిత్రుడు ఉన్నాడు నాకు, అక్కడ జువాలజీ లెక్చరర్. ఆయన ఒకరోజు వచ్చి, దాస్ మాకు ఆ రోజుల్లో అక్కడ ప్రాబ్లం ఏమిటంటే జీతాలు ఫస్ట్కి ఇచ్చేవారు కాదు ఇక్కడ బందర్లో. ఎప్పుడు గ్రాంట్ రిలీజ్ అయితే, గవర్నమెంట్ గ్రాంట్ రిలీజ్ చేస్తే అప్పుడు జీతం ఇచ్చేవారు. 3 మాసాలకు 2 మాసాలకు 3 మాసాలకు గ్రాంట్ వచ్చేది. అయితే ఆ ఊళ్ళో చాలా మంచి ఊరు. ఎవరు డబ్బులు అడిగేవారు కాదు, పాలవాళ్ళు అడిగేవారు కాదు, పచారీలు అడిగేవారు. జేబులో డబ్బులు ఉండేవి కాదు. కానీ ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వారే అనేవారు, మాస్టారు ఈ ఫస్ట్కి మీకు జీతాలు వస్తున్నాయండి అని చెప్పి వారికి ముందు తెలిసేది. చేత ఈయన ఈ అడ్వర్టైజ్మెంట్, చిన్న అడ్వర్టైజ్మెంట్, వాంటెడ్ లెక్చరర్ ఇన్ కామర్స్, ఆంధ్ర లైలా కాలేజ్ విజయవాడ. ఆ రోజుల్లో లైలా కాలేజీలో సీటు దొరకడం అంటే కష్టం, చాలా. దాస్ అప్పటికే నేను ఆకాశవాణిలో క్యాజువల్ ఆర్టిస్ట్ ఆఫ్ డ్రామా సెక్షన్. సరే అక్కడ ఫస్ట్కి జీతం ఇస్తారు, తర్వాత నీకు రేడియో స్టేషను, బోల్డ్ అవకాశాలు ఉంటాయి, నాటకాలు వేయడానికి కూడా మంచి, విజయవాడ మంచి సెంటర్, అది అద్భుతంగా ఉంటుంది. అంటే అది క్రిస్టియన్ కాలేజీ, నాకు ఎవరు ఇస్తారు అక్కడ అని చెప్పి, దేనికైనా మంచిదని ఒక తెల్ల కాగితం మీద, విత్ రిఫరెన్స్ టు ది అడ్వర్టైజ్మెంట్ డేటెడ్ సచ్ అండ్ సచ్, ఐ విష్ టు ఆఫర్ మై క్యాండిడేచర్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సచ్ అండ్ సచ్ అని పడేసి, గమ్మత్తుగా ఇంటర్వ్యూ కార్డు వచ్చింది. నాతో పాటు అక్కడ ఇంకో లెక్చరర్, ఆయన లైలా కాలేజీలో చదువుకున్న అతను, మాస్టారు మీకు అక్కడ ఉద్యోగం వస్తే అద్భుతంగా ఉంటుంది సార్, నేను కూడా వస్తాను సార్ మీతో అన్నాడు. వచ్చాడు. వచ్చి ఇక్కడ నటరాజ్ హోటల్లో దిగిన తర్వాత ఇక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దేవులపల్లి సత్యనారాయణమూర్తి గారని ఉన్నారు. నా క్లాస్మేట్, బెంకామ్లో క్లాస్మేటు, ఇక్కడ స్టూడెంట్. అదే కాకుండా వాళ్ళ అన్నయ్య గారును ఈయన సత్యనారాయణమూర్తి గారు ఇద్దరు స్నేహితులు. అరే ఒకసారి మాస్టర్ని వెళ్ళు, ఇలాగ శ్రీరామూర్తి పంపించాడంటే చెప్పు అన్నాడు. అప్పుడు ఆయన అక్కడ హిందూ కాలేజీలో లెక్చరర్గా పనిచేసేవాడు, నా క్లాస్మేట్. సరే వారి ఇంటికి వెళ్ళాను ముందు రోజు సాయంత్రం. వెళితే, బాబు నువ్వు హాయిగా వెనక్కి వెళ్ళిపో అన్నారు. అదేమిటి సార్, అది ఒకటే పోస్ట్ అయ్యా, మా ఓల్డ్ స్టూడెంటు అండ్ హీజ్ ఆల్సో, అంటే హీజ్ ఏ క్యాథలిక్, జనరల్గా ప్రిఫర్ చేస్తారు కదా, తప్పేం లేదు కదా. చేత ఇది కూడా మామూలుగా నేమ్ సేక్ ఇంటర్వ్యూ, ఇది కూడా యూనివర్సిటీ రూల్స్ ప్రకారం పెట్టాలి కాబట్టి ఇంటర్వ్యూ పెడుతున్నారు. సరే నేను వెనక్కి వెళదాం బాబు అన్న. నాతో వచ్చినటువంటి, లేదు కాలేజీ చూతురు కానీ రండి, కనీసం రేపు ఇంటర్వ్యూ వెళ్ళండి. ఫాదర్ ఫ్రాన్సిస్ అని ఆయనను, ఫాదర్ మిరాండా, ఆ మిరాండా గారికి నాటకాలు అంటే బాగా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా గూటి పక్షులు ఉంటారు. ఆయన మొత్తం రికార్డ్ అంతా చూశారు. శాంతినికేతన్లో నాటకం వేయడం, తర్వాత శ్రీకాకుళంలో వేయడం, కలకత్తాలో నాటకాలు, ఇవన్నీ చూసిన తర్వాత అయిపోయింది. యూ ప్లీజ్ వెయిట్ అన్నారు. చివరిలో పిలిచారు, మిస్టర్ దాస్, అప్పటికి ఇంకా డాక్టరేట్ రాలా. మిస్టర్ దాస్ హౌ సూన్ యూ కెన్ జాయిన్ అన్నారు. అంటే కొద్దిగా కళ్ళు తిరిగి ఒకసారి నాకు, ఫాదర్ ఆర్ యూ షూర్ యూ ఆర్ ఆఫరింగ్ ది జాబ్ టు మీ అన్నారు. ఎస్ వీఆర్ హ్యాపీ విత్ యువర్ పర్ఫార్మెన్స్, వీఆర్ సాటిస్ఫైడ్ విత్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ ఫాదర్ మిరాండా ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ సో దట్ యూ కెన్ డైరెక్ట్ డ్రామాస్ హియర్ అని. ఫాదర్ 3 రోజులు టైం ఇవ్వండి అన్న అని. ఆగస్టు 7, 1970 ఆంధ్ర లయోలా కాలేజ్ ప్రవేశం. టై కట్టుకుని వచ్చేవాడిని. మారిస్టాలా కాలేజ్ ఎదురుగా 70 రూపాయలకి అదే 325 రూపాయలు జీతం రాగానే 25 రూపాయలు అమ్మకి మనీ ఆర్డర్ చేసేవాడిని. సెంటిమెంట్, ఆవిడకి అవసరమని కాదు, అమ్మకి పంపించాలి. మరో 25 రూపాయలు బ్యాంకులో వేసుకునేవాడిని. మాకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ క్యాంపస్లో బ్రాంచ్ ఉండేది. ఒక 25 రూపాయలు దేనికంటే సైకిల్ కొనుక్కోవాలని కోరిక.
సంవత్సరం అయ్యేసరికి ఒక 300 రూపాయలు అయింది. అది తీసుకొని ఢిల్లీ ఆంధ్ర సైకిల్ కంపెనీకి వెళ్ళా 71లో. ఉత్తమ్ చంద్ గుప్తా అని ఆ తర్వాత నా క్లయింట్ అయ్యాడు ఆయన. ఢిల్లీ ఆంధ్ర సైకిల్ కంపెనీ అని 1 టౌన్లో పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఉంటుంది, అది ఇవాటి కూడా ఉంది. అది అక్కడ వెళ్ళి, సార్ ఐ వాంట్ టు బై ఏ బైసికల్. లైలా కాలేజీ లెక్చరర్ అని చెప్పాను. లైలా కాలేజీలో లెక్చరర్ అని. లైలా కాలేజీ లెక్చరర్ గారు, మా అబ్బాయి 10th ఉన్నాడు, అతన్ని కూడా చేరుస్తాం మీ దగ్గర, కామర్స్లోనే చేరుస్తాం అని, మీకు మంచి సైకిల్ ఇస్తాను, మీకు హంబర్ సైకిల్ ఇస్తాను, 550 రూపాయలు. చాలా ఎక్కువ అప్పట్లో. మీకు 500కే ఇస్తాను. నా దగ్గర లేవు కానీ డబ్బులు, ఇంకా కొద్దిగా తక్కువ ధరలో చూడండి అంటే, ర్యాలీ సైకిల్ ఉంది, బాగుంటుంది, 450 రూపాయలది, మీకు 400కే ఇస్తానండి అన్న. ఇక లాభం లేదని చెప్పి, సార్ నా దగ్గర 300 ఉన్నాయి, ఏదైనా సైకిల్ వస్తుందా అన్న. కొత్తగా వచ్చిందండి మంచి సైకిల్, హీరో సైకిల్, మీకు 267 రూపాయలకే ఇస్తాను అంటే 33 రూపాయలు మిగిలే. కన్జ్యూమర్ సర్ప్లస్ అంటాం. అవును, కన్జ్యూమర్ సర్ప్లస్. అసలు మిగులు ఆ సైకిల్ ఎక్కడ అప్పుడు క్వార్టర్స్లో ఉండేవాడు, లైలా కాలేజీ దానికి క్వార్టర్స్లో గుణదల్లో, అది 1 టౌన్. అక్కడి నుంచి బెల్ల కొట్టుకుంటూ, 1 టౌన్ నుంచి అక్కడి గుణదలకి బెల్ల కొట్టుకుంటూ కనిపించిన వాళ్ళందరికీ పలకరిస్తూ, కొత్త సైకిల్ మీద వస్తున్నది తెలియాలి కదా. అలాగే మాసరం డౌన్లో ఆపి 5 రూపాయలు ఇచ్చి దానికి పూజ చేయించి, ఆంజనేయ స్వామి గుడి ఉందా? గుడి ఉంది అక్కడ, చాలా ఫేమస్ అది. ఇవాటి కూడా వెహికల్స్ అని అక్కడే పూజ చేయిస్తారు. పూజ చేయించి అక్కడి నుంచి పిల్లలకి స్వీట్లు, పళ్ళు, ఎందుకంటే సర్ప్లస్ ఉంది ఇక్కడ, మామిడి పువ్వులు, ఇవన్నీ. అంటే ఐ వాజ్ దట్ ది టాప్ ఆఫ్ ది వరల్డ్. సైకిల్ ఓనర్, అంతేగా, కష్టపడి సంపాదించిన డబ్బుతో ఆ సైకిల్ వేసుకొని ఇంటికి వచ్చి దానికి మళ్ళీ మావిడ హారతి ఇచ్చి అది చేసి హంగామా. మీరు చెప్తే నమ్మరు, ఆ రోజు నేను పొందినటువంటి ఆనందం, ఆ థ్రిల్. హోండా సిటీ 49 కారు ఉండేది నా దగ్గర ఒకప్పుడు, పెద్ద కారు, పడవలా ఉండేది. అంటే ఒరిజినల్గా జపాన్ నుంచి వచ్చినటువంటి కార్లు ఆ రోజుల్లో. ఆ కారు కొన్న రోజున కూడా అంత థ్రిల్ లేదు, పొందలేదు. మీకు ఒక విషయం చెప్తా, ఆ సైకిల్ ఇవాటి కూడా నా దగ్గర ఉంది. ఇవాటి కూడా ఉంది. దానికి అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి ఒక 500 ఖర్చు పెట్టి తయారు చేసి మా భారతీ నగర్లో అప్పుడప్పుడు సైకిల్ మీద మార్నింగ్ పెడుతూ ఉంటే, ఏవి తల్లి నిరుడు కురిసిన హేమ సమూహములు, తొలి ముద్దు తొలి సైకిల్ గుర్తుండే. సమరంగా సబ్జెక్ట్ వారి సబ్జెక్టు, మన సబ్జెక్ట్లో మనం. సో అలా సాగింది. అయితే మీకు చెప్పాను కదా, చాలా మలుపులు గమ్మత్తైనటువంటి మలుపులు. అంటే మలుపుల్లో 32 ఏళ్ళు మీరు ఆంధ్ర లైలా కాలేజీలోనే మీరు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా మీరు రిటైర్ అయినంత వరకు అక్కడే ఉన్నాను. 32 మధ్యలో ఒక సంవత్సరం డెప్యుటేషన్ మీద, అప్పుడు ఏపీయూహెచ్ఎస్, ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్, ఇప్పుడు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అంటారు. దానికి గవర్నమెంట్ వాళ్ళు నా సర్వీసెస్ తీసుకున్నారు. ఫస్ట్ అండ్ ది లాస్ట్ నాన్ మెడికల్ అకాడమిక్ ఆఫీసర్. అద్భుతం. ఎంత అద్భుతం అంటే, ఫస్ట్ ఇయర్ గవర్నమెంట్కి తెలియక ఫస్ట్ మెడికల్ యూనివర్సిటీ ఇన్ ది కంట్రీ ఎన్టీ రామారావు పెట్టి ఏం చేశారంటే, గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి, అంటే హెల్త్ సెక్రటరీ పవర్స్, మెడికల్ డిఎంఈ, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఈ పవర్స్ అన్నీ కూడా అకాడమిక్ ఆఫీసర్ దగ్గర ఉండేవి. అంటే అపాయింట్మెంట్స్, ట్రాన్స్ఫర్స్. మీరు చెప్తే నమ్మరు, ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం ప్రిన్సిపల్ గారు, ఆయన పాపం నా గది బయట కూర్చునేవాడు. లీవ్ శాంక్షనింగ్ అకాడమిక్ ఆఫీసర్ చేయాలి యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో. ఆయనకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, వాళ్ళు ఫారిన్ వెళ్ళాలంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అపాయింట్మెంట్స్,
నేను అక్కడ ఉన్న సమయంలో చాలామందిని ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో టెంపరీగా, ఆ రోజుల్లో టెంపరీగా ఏమిటంటే డాక్టర్కి 42 రూపాయలు రోజుకి ఇచ్చేవారు. 42 రూపాయలు రోజుకి. డ్రైవర్కి ఏమో 49 రూపాయలు ఉండేది ఆ రోజుల్లో. నేను చాలా కాలం పోట్లాడే, ఏమిటయ్యా డ్రైవర్కి 49 రూపాయలు, డాక్టర్కి 42 రూపాయలు ఏమిటి అంటే, అవి రూల్స్ అండి, మేమేం చేయలేము. వైద్యో నారాయణో హరి 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 హరి. సో అక్కడ ఒక సంవత్సరం, అప్పుడు వైస్ ఛాన్సలర్ గారు, వారితో పనిచేయడం ఒక గొప్ప అనుభూతి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి అల్లుడు ఓ ప్రొఫెసర్ కేఎన్ రావు ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆయన. ప్రశాంత్ మహాపాత్ర అని ఒక ఎంబీబీఎస్ ఐఏఎస్ ఉండేవారు, ఆయన రిజిస్ట్రార్, నేను అకాడమిక్ ఆఫీసర్. అంటే దానికి పునాదులు వేశాం ఫస్ట్ ఇయర్. అప్పటికి విచిత్రమైనటువంటి పరిస్థితులు. సిద్ధార్థ మెడికల్ కాలేజీని గవర్నమెంట్, సిద్ధార్థ అకాడమీ వారు దాన్ని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు ఎన్టీ రామారావు గారి అభ్యర్థన మేరకు. గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాల. అంటే ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజీ నుంచి వచ్చిన ప్రొఫెసర్స్ అందరికీ సిద్ధార్థ అకాడమీ ఫిక్స్ చేసిన శాలరీసే, గవర్నమెంట్ శాలరీస్ ఇచ్చేవారు కాదు. అలాగే ఆ స్టూడెంట్స్కి సంవత్సరానికి 75,000 రూపాయలు ఫీజు. ఇతర గవర్నమెంట్ కాలేజెస్లో సంవత్సరానికి 750 రూపాయల ఫీజు. వాళ్ళు స్ట్రైకులు రోజు. మమ్మల్ని గవర్నమెంట్ కాలేజ్ చేసి మాకు ఒకవైపు ఏమో ప్రొఫెసర్స్, మాకు గవర్నమెంట్ శాలరీస్ ఎందుకు ఎవరైనా వాళ్ళు స్ట్రైకులు. పిల్లలేమో అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో, ఇది గవర్నమెంట్ కాలేజ్ ఇప్పుడు, అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో 750 రూపాయలు తీసుకుంటే మీరు 75,000 రూపాయలని పేరెంట్స్ వీళ్ళు కూడా. సరే, దానికేమో రికగ్నిషన్ లేదు కాలేజీకి, సిద్ధార్థ మెడికల్ కాలేజీకి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నిషన్ లేదు. అక్కడ ఎంబీబీఎస్ పాస్ అయిన వాళ్ళకేమో పీజీ కోర్సెస్కి ఎంట్రన్స్ లేదు. అప్పుడు ఎందుకంటే దానికి టీచింగ్ హాస్పిటల్ లేదు. గవర్నమెంట్ హాస్పిటల్ ఏమో ఇది డివిజనల్ హాస్పిటల్, ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ కూడా కాదు. అప్పుడు దీన్ని టీచింగ్ హాస్పిటల్ చేసి బెడ్స్ చాలవు. సరే, అప్పుడు వీసీ గారు నేను ఇద్దరం అక్కడ మంగళగిరిలో టీబీ హాస్పిటల్ అని ఉండేదాన్ని, దాన్ని జనరల్ హాస్పిటల్ చేసి ఆ బెడ్స్. అలాగే విద్య గారు, అప్పుడు చెన్పాటి విద్య గారు ఎంపీ, ఆవిడ బతిమాలి ఉయ్యూరులో ఒక హాస్పిటల్ ఉంటే దాన్ని టీచింగ్ హాస్పిటల్ కింద దాన్ని కన్వర్ట్ చేసి మొత్తానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి కావలసినటువంటి బెడ్స్ ఉన్నటువంటి సేకరించాం, ఆ నామ్స్కి లోబడి ఉండేట్టుగా. అప్పుడు దాన్ని అప్పుడు రికగ్నిషన్ వచ్చింది. వచ్చిన తర్వాత చాలా చేయవలసి వచ్చింది ఆ రోజుల్లో. ఒక సంవత్సరం నాకేదో ఆఫర్ చేశారు, మీరు కంటిన్యూ చేయండి. డెప్యుటేషన్ మీద వెళ్ళాను, మీకు రిజిస్ట్రార్ పోస్ట్ ఇస్తాము అంటే, అయ్యా నన్ను వదిలేయండి, నా ప్రపంచం వేరు, నేను వెళ్ళి పాఠాలు చెప్పుకుంటాను, నాటకాలు వేసుకుంటాను, నన్ను వదిలేసేయండి, అక్కడ విహరిస్తాను, నా లోకల్లో విహరిస్తా. అంచేత ప్రస్తుతం పంజరంలో ఉన్నాను, నన్ను విడిచిపెట్టి పంజరంలో నుంచి స్వేచ్ఛగా నన్ను బయటకు వదిలేయండి, హాయిగా మా కాలేజీకి వెళ్తాను, నేను అక్కడ ఆనందంగా పాఠాలు చెప్పుకుంటానని మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. ఇది 2002 దాకా ఇంకా ప్రయాణం అలా కొనసాగింది, పదవీ విరమణ జరిగేంత వరకు కొనసాగింది. చాలా మలుపులండి. అంటే వయసు అటువంటిది. బహుశా లెఫ్టిస్ట్ వ్యూస్ 30 ఏళ్ల వరకు ఉండకపోతే ఏదో సంథింగ్ రాంగ్ అంటారు, ఏదో లోపం అన్నట్టు, ఏదో లోపం. 30 తర్వాత ఉంటే దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ అని ఖచ్చితంగా సందేహం లేదు. చేత ఇంక్లాబ్ జిందాబాద్ అప్పటిదాకా ఫస్ట్ టైం 71లో అప్పుడే ఇంకా ప్రొబేషన్లో ఉన్నాను. ప్రొబేషన్లో ఉంటే ఒక 2 లెక్చరర్స్ని తీసేశారు. ఆ ఇద్దరు కూడా క్రిస్టియన్స్. వారిని తీసేస్తే మేము ఫాదర్స్ హౌస్కి వెళ్ళి, ఫాదర్ వర్కి అని ఉండేవారు ప్రిన్సిపల్, ఆయన దగ్గరికి వెళ్ళాం. ఈ అసోసియేషన్ చైర్మన్, వారితో పాటు నేను లింగ్లింగ్ కుర్రాడిని, నేను కూడా వెళ్ళాను. వెళ్తే ఫాదర్ వారిని ఎందుకు తీసేశారు, వారు మంచి లెక్చరర్స్ ఇద్దరు కదా, వారు తీసేస్తే అట్టా కానీ ఏదో పాపం అడుగుతున్నారు. వీళ్ళు అడిగితే ఆయన, ఐ హ్యావ్ ఎ రైట్ టు రిమూవ్ దెమ్, యూ హ్యావ్ నో రైట్ టు క్వశ్చన్ మీ
యూ హ్యావ్ నో రైట్ టు ఆస్క్ మీ అన్నాడు. అది మండిపోయింది. నేను వెనక నుంచి, ఫాదర్ యూ హ్యావ్ నో రైట్ టు రిమూవ్ దెమ్, హూ ఈజ్ దిస్ ఫెలో, కొత్తగా వచ్చాను కదా. సరే అది కాస్త వాతావరణం వేడెక్కింది. ఆ రోజు రాత్రే కాలేజీలో మీటింగ్ పెడితే వాళ్ళు అలౌ చేయరు. అందుకు మమతా హోటల్లో మీటింగ్ పెట్టి ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ లోయోలా కాలేజ్ స్ట్రైక్లు ఊరికే ఉండొచ్చు కదా. ఫస్ట్ డే నేను మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దేవులపల్లి సత్యనారాయణ గారు బ్లాక్ బ్యాడ్జీ పెట్టుకొని ప్రిన్సిపాల్ రూమ్ ముందు ధర్నా కూర్చున్నాం. ప్రిన్సిపాల్ వచ్చి చూశాడు, ఆయన వార్కీ గారు, వీటిని కాకమన్న చేయలేడు, ఇంకా ప్రొబేషన్లో ఉన్నాడని. ఆ స్ట్రైక్ 40 రోజులు కొనసాగింది. అబ్బా, 40 రోజులు. ఊళ్ళో పెద్దలందరూ కూడా తీసుకోవాల్సి వచ్చింది. అయితే చేర్చుకోలేవాళ్ళు, ఇంకా కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. అయితే అందులో విక్టిమ్ ఎవరంటే నేను. ఎలా? మరో సంవత్సరం ప్రొబేషన్ ఎక్స్టెండ్ చేశారు. అంటే ఇక కొద్దిగా అభద్రత కలిగినట్టే కదా, ఇంకా ఆత్మరక్షణలో పడివేసినట్టే. ఒక సంవత్సరం. అయితే అప్పుడు ఇంకో విషయం ఏమిటంటే ఆ ప్రిన్సిపల్ని మార్చారు. ఎవరైతే నన్ను మార్చారు, వర్కీ గారిని మార్చి ఎవరైతే నన్ను ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారో ఫాదర్ ఫ్రాన్సిస్ గారు ప్రిన్సిపల్ అయ్యారు. అయితే నేను ఇంకా ఇక్కడ మనకేదో ఈ ఊళ్ళో మనకి ఇక మన పప్పులు ఉడకవని గిరీశం అన్నట్లుగా ఇక్కడ ఉడకవు, ఇక్కడ అక్కడి నుంచి బిచాణ శీఘ్రంగా బిచాణ ఎత్తివేయడం బుద్ధికి లక్షణం. సరే, అక్కడి నుంచి మద్రాసులో న్యూ కాలేజ్ అని ఉంది, పారమౌంట్ రోడ్ ఏదో అంటారు, ఆ రోడ్లో ఉంది. అది దానికి అప్లై చేశాను, ఏదో అడ్వర్టైజ్మెంట్ పడితే. అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు అక్కడ సెలెక్ట్ చేశారు, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. ట్రిపుల్-కేలో 150 రూపాయలకి ఒక ఇల్లు కూడా చూసేసారు. అపాయింట్మెంట్ లెటర్ తీసుకొని అది రెసిగ్నేషన్ లెటర్ 2 తీసుకొని ఫాదర్ ఫ్రాన్సిస్ దగ్గరికి వెళ్ళాను. వెళితే ఆయన రూమ్లోకి వెళ్తే నువ్వు బయటికి రా, తీసుకెళ్తానని చర్చి దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి ఈజ్ ఇట్ నెససరీ టు గో అన్నారు. అంటే ఫాదర్ మరి ఇక్కడ నా పరిస్థితి ఎలా ఉంది అంటే ఆయన అన్నారు, బాబు నువ్వు నీ రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రం వెళ్తున్నావు, ఒకటి. నెంబర్ 2, నీకు అక్కడ కూడా ఏం జరుగుతుందో తెలియదు నీకు. అయితే ఒకటి మాత్రం నేను చేయగలను, ఈ ఇయర్ అయిన తర్వాత నీ సర్వీసెస్ రెగ్యులరైజ్ చేస్తా. టేక్ ఇట్ ఫ్రమ్ మీ, ప్రామిస్. లేదు నా మీద నమ్మకం లేకపోతే పోస్ట్ డేటెడ్ ఆర్డర్స్ ఇస్తా, రెగ్యులరైజ్ చేసినట్టుగా పోస్ట్ డేటెడ్ ఆర్డర్స్ ఇస్తా, యూ కంటిన్యూ అన్నారు. థ్యాంక్ యూ ఫాదర్, అంత నా మీద అభిమానం ఉండి అంత భరోసా ఇచ్చినప్పుడు నేను తప్పకుండా ఉంటానని చెప్పి కంటిన్యూ చేశాను. ఇలాగ అనేక మార్పులు సంభవించాయి. 80లో ఇంకొక పెద్ద ఆఫర్ వచ్చింది హైదరాబాద్ నుంచి. సార్, మీరు పత్రికా రచయిత, అట్లాగే సాహితీవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, రంగస్థల నటులు, ఇలా ఎన్నో కోణాలు, ఎన్నో పార్శ్వాలు మీ జీవితంలో, మీ ప్రయాణంలో. అయితే మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ అనేది కూడా మీ జీవితంలో ఒక ప్రయాణం, ఒక భాగం. ఏంటి సార్ దాని కథా కమామిషి ఏంటి అసలు? ఆ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ అంటే ఏంటి అసలు? 1978లో రోటరీ ఇంటర్నేషనల్ ప్రతి సంవత్సరం ఒక జేఏసీ ప్రోగ్రామ్ అని ఉంటుంది, గ్రూప్ స్టడీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని. అంటే ఒక రొటేరియన్ లీడర్గా రొటేరియన్స్ కాని వాళ్ళు, నాన్ రొటేరియన్స్, వివిధ రంగాల్లోంచి ఒక 5గురిని సెలెక్ట్ చేసి ఇతర దేశానికి పంపిస్తారు. అక్కడ ఉన్నటువంటి ఒక డాక్టర్ అయితే అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్, ఒక టీచర్ అయితే అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఒక ఇండస్ట్రియలిస్ట్ అయితే అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్, ఇవన్నీ స్టడీ చేసి వీళ్ళని గుడ్ విల్ అంబాసిడర్స్ అంటారు. అంటే అక్కడ మన దేశం గురించి వాళ్ళకి చెప్పడం. అమెరికన్
ఫ్యామిలీస్ హోస్ట్ చేస్తారు వీళ్ళని ఒక 2 మాసాల ప్రోగ్రామ్ అది. 1978లో నన్ను జేఏసీ మెంబర్గా అమెరికా పంపించారు. మ్యాసచ్యూసెట్స్ అండ్ రోడ్ ఐలాండ్, ఆ రెండు మ్యాసచ్యూసెట్స్ పెద్ద విద్యా కేంద్రం. MIT, తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్, హార్వర్డ్ యూనివర్సిటీ, బోస్టన్ యూనివర్సిటీ, ఇవన్నీ ఉన్నటువంటి ప్రదేశం అది. అక్కడ అమెరికన్ ఫ్యామిలీస్తో అక్కడ వాళ్ళు నా హోస్ట్స్. ఎవరు నా హోస్ట్ అంటే MIT ప్రొఫెసర్స్ అండ్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్స్. అమెరికాలో ఇప్పుడు ఏమిటంటే ప్రొఫెసర్ అండ్ కన్సల్టెంట్ కాంబినేషన్ అది. ఒక బాటనీ ప్రొఫెసర్ ఉంటే అతను అగ్రికల్చర్కి హార్టికల్చర్కి సంబంధించిన వాటికి కన్సల్టెంట్గా ఉంటాడు. ఇవాళ అది మన దేశంలో కూడా ఉంది. IIM ప్రొఫెసర్స్, IIT ప్రొఫెసర్స్ వాళ్ళు కన్సల్టెంట్స్గా ఉంటారు. అంటే చాలామంది కన్సల్టెంట్స్ బేసికలీ ప్రొఫెసర్స్ వాళ్ళు. అంటే థియరీ అండ్ ప్రాక్టీస్ రెండు, థియరీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ప్రాక్టికల్ ఇది ఉంటుంది అని చెప్పి. సో అది కొద్దిగా ప్రభావితం చేసిందంట. వచ్చిన వెంటనే మా ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళి, ఫాదర్ నేను ఫుల్ టైం లెక్చరర్ కదా, నేను ఒక మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా కొన్ని సంస్థలకి మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా ఉందాం అనుకుంటున్నాను, మీకు ఏమైనా అభ్యంతరమా అన్నాను. ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివి వచ్చినాడు. ఆయన తెలుసు ఆయనకి. ఏమాత్రం అభ్యంతరం లేదు, నీ ఫస్ట్ క్లయింట్ లైలా కాలేజ్ అన్నాడు ఆయన. ఏమిటి ఫాదర్ అన్న, మన ఆఫీసులో ఫైలింగ్ సిస్టమ్ లేదు, క్యాష్ సిస్టమ్ సరిగ్గా లేవు, క్యాష్ రికార్డింగ్ సిస్టమ్ సరిగ్గా లేవు, ఆడిటర్స్ అందరూ గొడవ చేస్తున్నారు, నేను ఏదన్నా ఫైల్ అడిగితే 2 రోజులు పడుతుంది ఆ ఫైల్ తీయడానికి, మన ఆఫీస్ సిస్టమ్ అంతా స్టడీ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వు. సో నా కాలేజీ నా ఫస్ట్ క్లయింట్. సరే ఫస్ట్ క్లయింట్ కదా చేత 1 నెల రోజులు మొత్తం అన్నీ స్టడీ చేసి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చి ఒక ఫైలింగ్ సిస్టము, ఓకే మెట్రిక్ సిస్టంలో ఒక ఫైలింగ్ సిస్టమ్ తయారు చేసి అడగగానే 5 నిమిషాల్లో ఫైల్ దొరకాలి. ఓకే, సబ్జెక్టు ఇండెక్స్ మళ్ళీ చేసుకుంటే దొరికేటట్టుగా ఒక సిస్టము. తర్వాత ఫస్ట్ టైం ఒక క్యాషియర్, ఎక్స్క్లూజివ్గా క్యాషియర్. అంతకుముందు క్యాషియర్, అకౌంటెంట్ అన్నీ సూపరింటెండెంట్ అన్నీ ఒకడే ఉండేవాడు. అలా కాదు, క్యాషియర్ సెపరేట్గా ఉండాలి, క్యాషియర్ అండ్ అకౌంటెంట్ ఎప్పుడు కలిసి ఉండకూడదు, మంచిది కాదని చెప్పి క్యాషియర్ ఆ క్యాష్ బుక్ ఎలా ప్రతిరోజు క్యాష్ బుక్ ఎలా కామర్స్ మేస్టర్ని కాబట్టి క్యాష్ బుక్ ఎలా తయారు చేయాలి, ఇవన్నీ చేసి ఒక రిపోర్ట్ ఇస్తే, ఆ రోజుల్లో నాకు 78-79లో జీతం 850 రూపాయలు. ఇంకా 4 ఫిగర్ శాలరీ రాలా ఇంకా, ఎందుకంటే 300-600 స్కేల్స్ ఉండేవి. 850 రూపీస్, 1000 రూపాయలు చెక్ ఇచ్చాడు ఫాదర్ నాకు. ఫాదర్ ఇదేమిటి అంటే, నేను కీప్ ఇట్ మంచి బోని అది. ఆ తరువాత ఇక్కడ ఉన్నటువంటి ఒక 2 పెద్దలతో కలిసి ముష్టి సుబ్రహ్మణ్య శాస్త్రి గారని, ఆయన అడ్వకేటు ప్లస్ ట్యాక్స్ కన్సల్టెంట్, అలాగే తుర్లపాటి హనుమంతరావు గారని చాలా లీడింగ్ అడ్వకేట్, ఆయన బ్యాంకులకి వాటికి ఆయన అడ్వకేట్. వారిద్దరు చాలా పెద్దవాళ్ళు అప్పుడు. వారిద్దరిని ఎందుకంటే నన్ను యాక్సెప్ట్ చేయరు కదా అంత తొందరగా, అప్పుడు మీరు చిన్నవాడిని. అచేత వాళ్ళిద్దరినీ కలుపుకొని ముగ్గురు పార్ట్నర్స్గా ఉండి ముష్టి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఆఫీసులోనే ఒక ఛాంబర్ ఇచ్చాడు నాకు. అక్కడే కాలేజ్ అయిన తర్వాత సాయంత్రం పూట వెళ్ళి కూర్చుంటే మొట్టమొదట వస్తూ ఉండేవారు చిన్న సలహాలకి. కొంతమంది కరస్పాండెన్స్, సార్ మాకు ఇది కాస్త రాసి పెట్టండి అని చెప్పడానికి, వీటికి అలా ప్రారంభమైంది. ప్రతాప్ అండ్ కంపెనీ అని ఒక కంపెనీ ఉండేది. ధర్మచంద్ వినాయకయ్య దాని ప్రొపరేటర్. చాలా వాళ్ళు స్టేషనరీలో దిట్ట, స్టేషనరీలో లీడింగ్లో ఉండేవారు. ఆయన నా మొట్టమొదటి క్లయింట్. సంవత్సరానికి 5,000 రూపాయలు కన్సల్టేషన్ ఛార్జెస్. అది ఊళ్ళో పెద్ద కన్సల్టేషన్ ఛార్జెస్ ఎంత పే చేస్తున్నారట. ఆ నెక్స్ట్ కార్పొరేట్ క్లయింట్ ఎవరంటే విజయవాడ బాట్లింగ్ కంపెనీ. ఆ రోజుల్లో అదే పెద్ద కంపెనీ ఊళ్ళో, గోల్డ్ స్పాట్ కంపెనీ అనేవారు. రామరపాడు సెంటర్ రింగ్ దగ్గర ఉంటుంది అది.
వారు ఆ రోజుల్లో 10,000 రూపాయలు సంవత్సరానికి. 1983లో విజయవాడ 1981లో కార్పొరేషన్ అయింది. అయితే 83లో యాక్చువల్గా ప్రారంభమైంది. ఎలక్షన్స్ అవి అయినాయి. టి వెంకటేశ్వరరావు గారు ప్రథమ మేయర్గా ఎన్నికయ్యారు. ఇక్కడ ప్రియదర్శి దాస్ అని ఒక కమిషనర్ ఉండేవారు. అప్పుడు వారు నన్ను మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పెట్టుకున్నారు. 10,000 రూపాయలు రెమ్యునరేషన్కి. దాని మీద పెద్ద చర్చ. ఈనాడు పేపర్లో దాస్ నియామకంపై రగడ అని వార్త ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ అందరూ కూడా, అదే కార్పొరేటర్స్, వీళ్ళందరూ ఏమిటి 10,000 రూపాయలు ఇచ్చి పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి, ఆయన లెక్చరరు, మనకేం సలహాలు ఇస్తారు, మేమందరం లేవా సలహాలు ఇవ్వడానికి అంటే, మేయర్ గారు కాదు నాయన, అది ఒక పెద్ద శాస్త్రం, మీకు తెలియదు అది. అప్పుడు ఆయనకి స్ఫూర్తి ఏమిటంటే ఎన్టీ రామారావు గారు ఆయన ఒక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నుండి ఆయన రుస్తోంజీని స్టేట్కి మేనేజ్మెంట్ కన్సల్టెంట్కి పెట్టారు ఆయన. అప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి రుస్తోంజీని మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈయన ఇక్కడేమో కార్పొరేషన్కి ఫస్ట్ టైం. అది ఒక పెద్ద థ్రిల్. సాయంత్రం అయ్యేసరికి జీప్ వచ్చేది, కమిషనర్ గారి రూమ్ పక్కనే నాకు రూమ్ ఉండేది. మొత్తం అప్పటికి కార్పొరేషన్ చాలా చిందరవందరగా ఉంది. ఫస్ట్ కార్పొరేషను చూస్తే ఒక 7 సంవత్సరాల అకౌంట్స్ పెండింగ్లో ఉన్నాయి. అసలు ఏం చేయాలి, దీన్ని సర్దుకుంటూ వస్తే మరో 7 సంవత్సరాలు పడుతుంది. చేత జీరో అకౌంటింగ్ అని ఒకటి ఉంటుంది. అంటే బాబు, ఆ రోజుకి ఉన్నటువంటి ఆస్తులు, ఆ రోజుకి ఉన్నటువంటి బ్యాలెన్సెస్, వీటిని అన్నింటినీ తీసుకొని మొట్టమొదట ఒక బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకొని వాటిని ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కింద ప్రారంభించి అకౌంట్స్ చేస్తే అప్డేట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. దానికి మళ్ళీ అకౌంట్స్ అక్కడ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ అని ఉంటారు. ఆ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ ఆయన అబ్జెక్షన్, సార్ రూల్స్ ఒప్పుకోవు సార్ అంటాడు. బాబు, రూల్స్ ఒప్పుకోవడం కాదు, రూల్స్ ఒప్పుకోకపోతే ఇది ఇలాగే ఉంటుందని చెప్పి ఒక అనుభవం. ఒక 150 పేజీల రిపోర్ట్ ఇచ్చారు, కొన్ని మార్పులు చేశారు. తర్వాత నా పిహెచ్డి కూడా మేనేజ్మెంట్ ఆఫ్ సివిక్ ఎమ్యూనిటీస్, ఏ కేస్ స్టడీ ఆఫ్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. అదొక మలుపు. మొత్తం 59 వార్డుల్లో కూడా మొత్తం సర్వే అది చేయించి ఒక ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఆ పిహెచ్డి తీసుకున్నాను. నాకు పిహెచ్డి గైడ్ కూడా గమ్మత్తుగా ఏమిటంటే మంచి స్నేహితుడు, నాకు జూనియర్ యూనివర్సిటీలో. మీ జూనియర్ మీకు నా గైడ్ ప్రొఫెసర్ వి బాలమోహన్ దాస్ అని. ఆయన దాసే మంచి ప్రొఫెసరు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా చేశారు ఇక్కడ. చాలా మంచి ప్రొఫెసర్, మంచి మిత్రుడు ఆయన. ఆయన బీకామ్లో ఉన్నప్పుడు, ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు వాళ్ళ క్లాస్మేట్ ఫస్ట్ ఇయర్ ఎంకామ్లో ఉంటే ఆయన చూడడానికి వస్తే, నేను అప్పుడు ఫైనల్ ఇయర్ ఎంకామ్లో ఉన్నాను ఆంధ్ర యూనివర్సిటీలో. అప్పుడు నేను స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్ ఆంధ్ర యూనివర్సిటీ కామర్స్ అసోసియేషన్కి. తర్వాత స్టూడెంట్ లైబ్రరీయన్గా కూడా ఉండేవాడిని, సాయంత్రం పూట కూర్చునేవాడిని. అప్పుడు కలిశారు నాకు ఆయన 1965. ఆయన మీ గైడ్? ఆయన నా గైడ్. ఇదొక మలుపు మీ జీవితంలో, మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ. ఆ తర్వాత మీరు పత్రికా రచయితగా ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, వీటన్నిటిలో కూడా మీరు వ్యాసాలు, ప్రత్యేక కథనాలు వెలువరించారు. ఆ తర్వాత ఎడిటర్ అయ్యారు మీరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ విజయవాడకి, ఫార్ట్నైట్లీకి. ఏంటి ఆ ప్రయాణం ఏంటి? 74-5 ఆ ప్రాంతంలోనే కూచిమంచి సత్య సుబ్రహ్మణ్యం గారని ఆంధ్రప్రభ ఎడిటర్ ఉండేవారు. అజంతా గారేమో సబ్ ఎడిటర్గా ఉండేవారు. ఈయన అప్పుడు దీక్షితులు గారు సబ్ ఎడిటర్గా, దీక్షితులు గారు సబ్ ఎడిటర్గా ఉండేవారు. సామవేదం షణ్ముఖ శర్మ గారు మహాపండితులు, వారు ప్రభలో ఉండేవారు అప్పుడు. కన్జ్యూమర్ మూమెంట్ స్టార్ట్ అయింది. వినియోగదారుల డైరీ అని ఒక కాలం రాస్తూ ఉండేవాడిని. ప్రతి సోమవారం అందులో వచ్చేది. అదొక పెద్ద థ్రిల్.
ఆ, ఏలూరులో ఆప్కా అని ఒకటి ప్రారంభించాం, ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ అసోసియేషన్ ఒకటి ప్రారంభించాం. నేను నా మిత్రుడు, వాడు కూడా భుక్తే, గ్యాన్ భుక్త అంటారు, గోవిందు అప్పల నరసింహ భుక్త, జిఐఎన్ జేఎన్ గ్యాన్ గ్యాన్ భుక్త. గ్యాన్ భుక్త అని. అతను కూడా నాతో పాటు జిఎస్సి మెంబర్గా అమెరికా వచ్చాడు. సో అతను నేను కలిసి అక్కడ ప్రారంభించాం ఏలూరులో. బ్యాక్గ్రౌండ్ మీద మీరు ఈ కాలం రాయండి అని వారు ప్రోత్సహించారు. ఆ తర్వాత బుధవారం ఇంకొక కాలం రాస్తూ ఉండేవాడిని, పౌర ధర్మాలు అని ఒకటి. చాలా పాపులర్ అది. అసలు అజంతా గారు అయితే గడ్డం పట్టుకొని, దాస్ నువ్వు ఇది మాత్రం ఆపుకు, మంచి స్పందన వస్తుంది. అనంతపూర్లో స్కూలు పిల్లలకి మాస్టర్లు చదివి వినిపిస్తున్నారు. ఇది చేత ఈ కాలం చాలా మంచి కాలం. పౌర ధర్మాలు, అంతవరకు పౌర హక్కుల గురించే ఎక్కువ చర్చ జరిగింది, కానీ పౌర ధర్మాల గురించి చర్చ జరగలేదు. దానికి మొట్టమొదట నాకు బాగా జ్ఞాపకం, ఎందుకంటే కూచిమంచి సుబ్రహ్మణ్యం గారు, ఎడిటర్ గారు, ఫ్రంట్ పేజీలో ఒక చిన్న బాక్స్ ఇచ్చి దీని గురించి ఒక చిన్న ఉపోద్ఘాతం రాశారు. ఒక బొమ్మేసి అరటిపండు తొక్క మీద, అంటే అరటిపండు తినేసి అలవోకగా రోడ్డు మీదకి విసిరేస్తే అది ఎన్ని ప్రమాదాలకు దారి తీస్తుంది, ఎలాగ దానివల్ల ఎన్ని రకాలైనటువంటి అనర్థాలు ఉన్నాయి. అందుచేత అరటిపండు తినే హక్కు నీకు ఉంది, కానీ అరటిపండు తొక్కని రోడ్డు మీద వేసే హక్కు లేదు. పౌర ధర్మం అది తీసి దాన్ని నాయన చెత్తపుట్టలో వేయాలి అనేటువంటిది ఫస్ట్ రాసింది. అక్కడి నుంచి చాలా కాలం నడిచింది అది, ఈ పౌర ధర్మాలను. ఇది తర్వాత డెక్కన్ క్రానికల్లో ఫ్రంట్ పేజ్ కాలం ఒకటి రాసేవాడు. ఫ్రంట్ పేజ్లో పట్టం. ఇప్పుడు మనకి ఈనాడులో అంతర్యామి వచ్చేటట్టుగా ఇది ఫ్రంట్ పేజ్లోనే వింటాజ్ విజయవాడ అని ఆంగ్లంలో చాలా కాలం రాశారు. విజయవాడకు ఒక 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. మొట్టమొదటి సినిమా హాల్ మారుతి టాకీస్, పోతిన శ్రీనివాసరావు గారిది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సెయింట్ పాల్స్ చర్చ్ ఒక 170 సంవత్సరాలది. అలాగే ఇక్కడ ఉన్న జుమ్మా మసీదు, ఇక్కడ మహమ్మదు ప్రవక్త యొక్క కేశములు ఉన్నాయి ఇక్కడ జుమ్మా మసీదులో. అది పండగ పెద్ద ఇది జరుగుతూ ఉంటుంది. చాలా ప్రదేశాల నుంచి వస్తారు దానికి చూడడానికి. ఇలాగ అసలు ఆనకట్ట చరిత్ర 1952లో ప్రారంభించి 55లో పూర్తయింది ఆనకట్ట. ఆ తర్వాత ఇక్కడ వచ్చినటువంటి పేర్లు ఎలా వచ్చాయి, ఇక్కడ వీధుల పేర్లు కానీ మున్సిపాలిటీ చరిత్ర 1888 ఏప్రిల్ 1 విజయవాడ మున్సిపాలిటీ, 936 జనాభా 936 జనాభా. ఒక 1 టౌనే, ఇంకేమి లేవు. ఓకే, బ్రాహ్మణ వీధి, అమ్మవారి ఆలయం, ఇవే చేత. అప్పుడు 19 సంవత్సరాలు వాళ్ళు బ్రిటిషర్సే దానికి చైర్మన్గా ఉండేవారు. ఇక్కడ హెడ్ అసిస్టెంట్ కలెక్టర్ ఎల్ఎం వించ్ అని, ఆయన పేరులో వించ్పేట, ఎల్ఎం వించ్. ఆయనే ఇక్కడ మొట్టమొదటి ఆంగ్లో వెర్నాక్యులర్ స్కూల్ అని ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభించాడు. ఇలాంటి వాటితో మొత్తం చరిత్ర. పఠానులపేట, పట్టమట అయింది. వీధులు తాలూకా చరిత్రలు, ఇవన్నీ వింటాజ్ విజయవాడను ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇక్కడ జరిగినటువంటి క్రికెట్ మ్యాచెస్. ఓకే, వీటి మీద అది మంచి కాలం, చాలా పాపులర్ కాలం. దుర్గా కళామందిరం దుర్గా కళామందిరంలో తర్వాత అది మైలవరం రాజా గారు ఇక్కడ దాని మైలవరం థియేటర్ అని ఏదో అనేవారు ఆ రోజుల్లో. అక్కడ నాటకాలు వేసేవారు. మైలవరం రాజా అక్కడ నాటకాలు వేయించేవారు. ఈ నాటకాల గురించి వీటన్నిటినీ, దీని నాటకాల చరిత్ర, దీని తాలూకా కవుల చరిత్ర, ఇవన్నీ కూడా ఒక ఎపిసోడ్లో
బాలసుబ్రహ్మణ్యం ఇక్కడ ఒకసారి దసరాకి పడతా తీయగా చేసినప్పుడు ఆ 4 రోజులు ఈ విజయవాడ ప్రాశస్త్యాన్ని గురించి రాసిమ్మంటే రాసిచ్చారు. దాన్ని పాపం చాలా దీనిగా చెప్పాడు. వారు ఇచ్చినటువంటివి నేను చదివి మీకు వినిపిస్తున్నాను అని చెప్పి శ్లాఘించాడు. ఏదో ఒక కితాబు కూడా ఇచ్చాడు నాకు. వారి గొంతటేమో నాకు మహా ఈర్ష్య. వారు సంగీతంలో రాలేదు, అదృష్టం కొద్దీ వస్తే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, ఆయన ఇక్కడ ఉండేవాడు. అది ఆంధ్రదేశం తప్ప ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు నాకు అమెరికా నుంచి కూడా, ఏంటి సార్ బాలుగారు అంతగా పోగొడుతున్నారు మిమ్మల్ని అంటాడు. అది ఆయన సంస్కారం, ఆయన గొప్పతనం, అది కాదు. అలా ఇప్పటికి కూడా మా లైలా కాలేజీ 25 సంవత్సరాల చరిత్ర హిందూలో వాళ్ళు అడిగారు ధారావాహికగా, అయ్యా దాని చరిత్ర రాయండి దాని గురించి అని. ఇప్పటికీ అప్పుడప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా వారు ఒకసారి విజయవాడ చరిత్ర గురించి రాయండి అంటే అలాగే ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఈ రాష్ట్రం సాక్షిలో సెంటర్ పేజీ ఆర్టికల్ ఒకటి పెద్దది వేశారు. అంటే ఎలా ఉండాలి, దీని భవిష్యత్తు ఎలా ఉంటుంది, 13 జిల్లాల్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే దాని మీద ఒకటి. ఇండియన్ ఎక్స్ప్రెస్లో, హమ్స్ ఇండియాలో, వీటన్నిటిలో కూడా ఆర్టికల్స్ రావడం జరిగింది. ఇప్పుడు కూడా రాస్తున్నారు, కలంబలం ఇంకా చూపిస్తున్నారు, కలం ఝిడిపిస్తున్నారు. దాంతోపాటు రచనా వ్యాసంగం అక్షర సత్యం అని ఒక 200 గేయాలతో ఒక పుస్తకం, దాన్ని ఆంగ్లంలోనికి నేనే తర్జుమా చేసుకొని ట్రూత్ ఎటర్నల్ అని అయ్యింది. దాస్ గారు, ఇందాక మనం మాట్లాడుకుంటూ చెన్నుపాటి విద్య గారి గురించి మీరు ప్రస్తావించారు. చెన్నుపాటి విద్య గారి గురించి ప్రస్తావించిన తర్వాత మీకు అసలు ఈ కుటుంబంతో, డాక్టర్ సమరం గారి కుటుంబంతో, ఎందుకంటే మీరు దాదాపు 67-69 ప్రాంతాల నుంచి మొదలు పెడితే అప్పటి నుంచి 52వ సంవత్సరం మీకు విజయవాడతో విడదీరానటువంటి అనుబంధం ఏర్పడి 52 ఏళ్ళు, అంటే గోరా గారు, సరస్వతి గోరా గారులో ఉన్నప్పటి నుంచి కూడా మీరు ఈ ఉద్యమాల్ని, ఈ నాస్తిక కేంద్రాన్ని, ఈ వాసవ్య నర్సింగ్ హోమ్ని, ఈ వాసవ్య మహిళా మండలి అందరినీ మీరు చూస్తూ వచ్చారు. ఈ కుటుంబంతో మీకున్నటువంటి అనుబంధం ఏంటి? మీరు చేస్తున్నటువంటి సేవల పట్ల మీ అనుభూతి ఏంటి? విజయవాడలో 1970లో అడుగుపెట్టిన రోజు నుంచి నాకు ఈ కుటుంబంతో అనుబంధం. ఇక్కడ చాలామంది పిల్లలు నా విద్యార్థులు. వికాస్ నా ప్రియ శిష్యుడు. తర్వాత లవణం గారితో మామూలుగా అప్పుడప్పుడు వీపు మీద సరుస్తూ ఉండేవాడు కూడా. మా ఇద్దరికి మంచి, ఆయన నాస్తికత్వం మీద, నా ఆస్తికత్వం మీద వాదోపవాదాలు అన్నీ జరుగుతూ ఉండేవి. ఒక్కోసారి ఆయన ఓటమిని అంగీకరించలేక వీపు మీద ఒకటి చర్చేవారు. ఎందుకంటే మీ నాస్తికత్వాన్ని నేను గౌరవిస్తాను, నా ఆస్తికత్వాన్ని మీరు గౌరవించండి అని మీరు ప్రారంభించేవారు. అంటే లేదు, అది ఆస్తికత్వంలో మూఢనమ్మకాలు నేను గర్హిస్తాను. ఓకే, మూఢనమ్మకాలు ఎవరైనా గర్హించాల్సిందే. గోరా గారు ఎప్పుడు కూడా మతాన్ని ద్వేషించలేదు, మత మౌఢ్యాన్ని ద్వేషించారు. మత మౌఢ్యాన్ని ద్వేషించారు ఆయన. చేత బాగా వాదోపవాదాలు జరిగేవి. అట్లాగే వీళ్ళ అభిప్రాయాల్ని ఇతరుల మీద వీళ్ళు రుద్దరు, బలవంతంగా రుద్దే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. అందుచేత ఎప్పుడైనా బొట్టు పెట్టుకొస్తే బొట్టు ఎందుకు పెట్టుకున్నాం అంటే మీరు బొట్టు ఎందుకు పెట్టుకోలేదు అనేవారు. మీరు బొట్టు ఎందుకు పెట్టుకున్నామని ప్రశ్నిస్తే మీరు బొట్టు ఎందుకు పెట్టుకోలేదు నేను ప్రశ్నిస్తాను అంటే నీతో కష్టమయ్యా. అలాగే విజయం గారు నాకు బాగా చాలా ఆప్తులు, అందరూ సమరం గారు మంచి మంచి మిత్రులు. నీ అంతా మొత్తం ఆఖరి పిల్ల నవ్వు గారు మొన్నే కాలేజ్ చేశారు. ఈ మధ్యనే విజయం గారు, నవ్వు గారు ఇద్దరు 2020లో అది అంతులేని విషాదం ఈ కుటుంబానికి ఏదైనా ఉందంటే వాళ్ళిద్దరు కుటుంబ సభ్యులు కోల్పోవడం. నవ్వు మాకిద్దరికి ఏమిటంటే ఆవిడ 9వ పిల్ల, నేను 9వ పిల్ల అండి. మా అమ్మకి ఎప్పుడు చెప్పేవాడిని, అమ్మాయి నువ్వు నంబర్ 9, నేను నంబర్ 9. దీన్ని మ్యాజిక్ 9 అంటారు దీన్ని. ఎందుకంటే 9 దాని తలక ఏమైనా సరే మళ్ళీ 9 వస్తుంది. 9 2 18, 1 8 18, 9 3 27, 2 7. అందుకే దాన్ని మ్యాజిక్ నంబర్ అంటారు దాన్ని. అంటే ఆ తర్వాత నేను ఘంటసాలలో వాళ్ళ దీనిలో నేను కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రాంలు కూడా కండక్ట్ చేశాను వీరయ్య గారు ఉన్నప్పుడు. బాగా బాగా అనుబంధం. ఇక్కడ
చెప్పాలంటే నేను కూడా ఒక కుటుంబ సభ్యుడిని ఇక్కడ అద్భుతం. ఈ కేంద్రంలో ఉన్నటువంటి ఒకసారి లవణం గారిని ఇదే అడిగా, నాస్తిక్ కేంద్రంలో జరిగే ప్రతి కార్యక్రమానికి నేను వస్తున్నాను, నా ఇంట్లో జరిగే వినాయక చవితి పూజకి నువ్వు ఎందుకు రావు అని. అంటే వదిలే ఆ విషయాలు ఎందుకు చెప్పండి. ఓకే, అది కాకుండా నాకు ఒకసారి ఇప్పుడు చాలా పెద్ద గౌరవం దక్కింది ఇక్కడ. అదేమిటంటే సమరం గారికి గుర్తుండాలి, విజయ్ గారు నాకు బాగా పలకరించేటప్పుడు హౌ ఆర్ యూ యంగ్ లేడీ అనేవాడిని. అంటే వాళ్ళ ఆయన పక్కనుంటే ఏమంటే చూసారా విన్నారా దాస్ గారు ఏమంటున్నారంటే ఆయన నన్ను కూడా యంగ్ బాయ్ అంటున్నారు. చాలా మంచి ఇది ఉండేది. ఒకసారి గోరా గారి వర్ధంతికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచారు ఒకసారి. అద్భుతం, చాలా అరుదైన గౌరవం అది. అరుదైన గౌరవం, చాలా అరుదైన గౌరవం. ఎందుకంటే మీరు ఇప్పుడు అన్నారే ఎలా గౌరవిస్తారు అనేటువంటిది, సమాదరిస్తారు. అంటే నేను ఒకటే చెప్పా ఆ రోజు సభలో కూడా, దేవుడు ఉన్నాడు నా నమ్మకం, దేవుడు లేడని మీ నమ్మకం, మీది నమ్మకమే నాది నమ్మకం. ఓకే, దేవుడు ఉన్నాడు నేను రుజువు చేయలేను, దేవుడు లేడని మీరు కూడా రుజువు చేయలేరు. అది పక్కన పెడితే మనం ఓ పని చేద్దాం. మన మీటింగ్ పాయింట్ ఏమిటంటే దేవుడు ఉన్నాడని నేను సేవ చేస్తాను, దేవుడు లేడని మీరు సేవ చేయండి, అక్కడ కలుసుకుందాం. అద్భుతం, అది మానవ ధర్మం. మీరు చెప్పింది మానవ ధర్మం. మీరు సేవ, ఇక్కడ కూడా సేవ చేయమనే చెప్పారు, అంతే కదా. అంతే, దేవుడు అంటే సేవ చేయడమే. మీరు అంచేత దేవుడు లేడని మీరు సేవ చేయండి, దేవుడు ఉన్నాడని నేను సేవ చేస్తాను ఇతోధికంగా. అది మన కామన్ గోల్, కామన్ ఆబ్జెక్టివ్ ఒకటే. చేత ఈ కుటుంబంతో చాలా చాలా అనుబంధం. చాలా సంతోషం దాస్ గారు. మీకు ఎన్నెన్నో పురస్కారాల గురించి వచ్చాయి, విదేశీ పర్యటనలు చేశారు, మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ద్వారా మీరు ప్రఖ్యాతి పొందారు. మీరు ఎన్నో తరాలను మీరు చూస్తూ ఉన్నారు, ఎన్నో మజిలీలు మీరు చేశారు. విద్యా విధానంలో మీరు ఎంతోమంది విద్యార్థుల్ని అట్లాగే అధ్యాపకులు అందరినీ కూడా చూశారు, అన్ని తరాల వాళ్ళని చూశారు. వస్తున్న తరం లేదా మనం చూస్తున్న తరం ఇప్పుడు మనం చూస్తుంటే వినయం కానీ వివేకం కానీ ఏమీ లేనటువంటి ఒక తరం తయారవుతుంది. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? మీరు దీన్ని భావిస్తున్నారు ఇప్పుడు వస్తున్నటువంటి తరాన్ని చూస్తుంటే? అది చెప్పే ముందు నాకు 2 గండాలు తప్పాయి. ఒకటి సినిమా గండం, 2 రాజకీయ గండం. రెండిట్లో అటో కాలు వేసా. నేను జంధ్యాల ఒకేసారి సినిమా ఫీల్డ్కి వెళ్ళాం. జంధ్యాల నేను ఏరా అంటాను, వాడు ఏరా అనుకునే స్నేహితులు వాడు నేను కలిసి సినిమా ఫీల్డ్కి వెళ్ళాం. పెళ్ళి కాని పెళ్ళి అని ఒక సినిమా, దానికి అతను రచయిత, నేనేమో అందులో నటుడు. అది అక్కడ అయిపోయిన తర్వాత ఆదిరాజు ఆనందమోహన్ అని ఒరిజినల్గా దాన్ని బిఎన్ రెడ్డి గారు డైరెక్ట్ చేయవలసినటువంటి సినిమా అది, పెళ్ళి కాని పెళ్ళి. దానికి ఇంకొక బిఎన్ రెడ్డి గారు ప్రొడ్యూసర్, హైదరాబాద్లో బిఎన్ రెడ్డి అని వాస్తు శిల్పి, వారు దానికి ప్రొడ్యూసర్. వారి శ్రీమతి రాసినటువంటి కథ అది. దానికి బిఎన్ రెడ్డి గారు ఒరిజినల్గా చేయాలి, వారు కొన్ని కారణాల వల్ల చేయకపోతే ఆదిరాజు ఆనందమోహన్ అని ఆయన డైరెక్ట్ చేశారు. డైరెక్ట్ చేస్తే దానిలో నాకు పాత్ర. అయిపోయిన వెంటనే షూటింగ్ అంతా అయిపోయింది, ద్వారకా హోటల్లో ఎక్కడో ఉన్నాం. విశ్వనాథ్ గారి దగ్గర నుంచి ఫోన్ చేశారు, దాస్ గారు మీరు జంధ్యాల కలిసి మద్రాసు రండి, జంధ్యాల గారు సిరిసిర మువ్వకి వేటూరు సుందర్రామ్మూర్తి గారితో కలిసి మాటలు రాయాలి అని. మీరు సిరిసిరి చూస్తే మాటలు వేటూరి జంధ్యాల అని ఉంటుంది, వేటూరి మాటలు రాయలేదు, పాటలే రాశాడు. టైటిల్ కార్డులో మాత్రం వేటూరి జంధ్యాల అని ఉంటుంది, జంధ్యాలే మొత్తం మాటలని జంధ్యాలే రాశాడు. మీరిద్దరూ రండి, మీకు మంచి పాత్ర ఉంది, జంధ్యాలకి ఆయన వేటూరుతో కలిసి దాన్ని మాటలు రాస్తాడు అని జంధ్యాలకి చెప్పాను. నువ్వు వెళ్ళు, నేను లైలా కాలేజీకి వెళ్ళి పాఠాలు చెప్పుకుంటాను, ఇప్పటికే 10 రోజులు ఇక్కడ 10-15 రోజులు పోయింది, చేత పద్ధతిగా ఉండదు నాకు, నేను వెళ్ళి పాఠాలు చెప్పుకుంటూ నువ్వు అటు వెళ్ళు అని నేను ఇటు వచ్చాను. అది
అక్కడి నుంచి అయితే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ విశ్వనాథ్ గారు శుభోదయం అనేటువంటి సినిమాలో చంద్రమోహన్ గారు, సులక్షణ్ గారు, నేను చంద్రమోహన్ అందులో మెయిన్ రోల్స్ అందులో. ఓహో, నేను చిన్నస్వామి ఆహా, అంటే చంద్రమోహన్ ఆశ్రమానికి పరిగెత్తుకొస్తే Second half. అక్కడ మంచి భోజనాలు ఏది దొరుకుతాయని చెప్పి పరిగెత్తుకొస్తాడు. వస్తాడు. అక్కడ మామూలుగా తోట పని అది చేయించి ఒక గ్లాసుడు మజ్జిగను ఒక అరటిపండు ఇచ్చి అవును, గుర్తుంది. చూసుంటారు. అందులో చిన్నస్వామి పాత్ర నేను వేశాను. విశ్వనాథ్ గారికి బాగా ఇప్పటికి కూడా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ చిన్నస్వామి సద్గురు అంటారు నన్ను ఆయన, సద్గురు ఎలా ఉన్నారు. సో అది వెంటనే దాని తర్వాత సప్తపది లొకేషన్ కూడా నేను విశ్వనాథ్ గారు వెళ్ళే చూసాం అక్కడ అమరావతిలో. చూసిన తర్వాత అన్నారు ఇందులో ఒక మెయిన్ రో వేయాలి మీరు అన్నారు. సరిగ్గా అది ఫిబ్రవరి నెల, పిల్లలు పరీక్షలకు వెళ్ళే సమయం. సంవత్సరం అంతా మనం చెప్పేది ఒక ఎత్తు, పరీక్షలకు వెళ్ళే ముందు మనం చెప్పేది ఒక ఎత్తు. అయ్యా క్షమించాలి, మీ మాస్టర్ ఎక్కడికి వెళ్ళారంటే సినిమాలో వేషాలు వేస్తున్నారని చెప్పి అపవాదం వస్తుంది, నన్ను వదిలేయండి సార్ అని చెప్పి అక్కడి నుంచి ఇంకా తప్పుకున్నారు. వాటి జోలికి వెళ్ళలేదు. అయితే తర్వాత టీవీ ఫిల్మ్ ఒకటి చేసాం. నేను ప్రజ్ఞానం ఒక అమ్మాయి ఉండేది, అందమైన అమ్మాయి. అందులో నరేష్, నేను, జంజాల అదే సంధ్యారాగంలో శంకారావు 68 ప్రదర్శనలు వేశాం. నాటకం సంధ్యారాగం 2 గంటల నాటకం. అది ఫస్ట్ జంధ్యాల రాసిన మొదటి నాటకం. అందులో జంధ్యాల ఒక పాత్ర వేసేవాడు, నేను తండ్రి పాత్ర. నా పక్కన అన్నపూర్ణ గారు నా హీరోయిన్, అప్పటి ఉమ. తర్వాత హైమా అని ఇంకో అమ్మాయి వేసేది. సినిమాలో అనంత్కి ఫస్ట్ టైం అక్కడే ఆ సినిమాలోనే కమేడియన్గా వచ్చాడు నరేష్. తర్వాత కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం. అందులో మెయిన్ రోల్ నాదే. అందులో సంధ్యారాగంలో ప్రదీప్ ప్రొడ్యూస్ చేశాడు దాన్ని, టీవీ ఫిల్మ్. అప్పుడప్పుడు వేస్తుంటారు టీవీలో దాన్ని. తర్వాత కొన్ని టీవీ ఎపిసోడ్స్ చేసాం. మనవాడు నిష్టల భైరవ శాస్త్రి, పాడుతా తీగ డైరెక్టర్ ఎన్బి శాస్త్రి నా చేతను వేలు చేత కొన్ని చేయించాడు, కొన్ని ఎపిసోడ్స్ చేయించాడు. ఇది సినిమాకి సంబంధించి రాజకీయాలకు 1984లో ఆ రోజుల్లో విజయవాడలో ఎన్టీ రామారావు గారి సభలన్నిటికీ నేనే వ్యాఖ్యాత. చాలా రోజులు ఎంసీ దాస్ అంటే మండా చిరంజీవి దాస్ అని ఎవరికి తెలియదు, మాస్టర్ ఆఫ్ సెరమనీస్ దాస్ అని అనుకునేవారు. ఈ విజయవాడకు ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినా, గవర్నర్ కృష్ణకాంత్ గారితో కలిసి ఊరూరు వెళ్ళి సారా ఉద్యమంలో ఆయన ఇంగ్లీష్ ఉపన్యాసాలను నేను తెలుగులో తర్జుమా చేసేవాడిని. ఆ రోజుల్లో సెంట్రల్ మినిస్టర్ ఎవరి నుంచి ఇంగ్లీష్లో మాట్లాడితే నా చేత తర్జుమా చేయించేవారు. ఒకవైపు తుర్లపాటి కుటుంబరావు గారు వ్యాఖ్యాతగా, ఇంకొక వైపు నేను వ్యాఖ్యాతగా ఈ కాలేజీలు ఫంక్షన్స్ అన్నీ, ఎనీ డిగ్నిటరీ ఎన్టీ రామారావు గారి సభలు అన్నింటినీ ఇక్కడ నేనే వ్యాఖ్యాత. వారు వస్తూనే ఏం బ్రదర్ ఎలా ఉన్నారు, బాగున్నాం సార్ నమస్కారం. అయితే ఒకరోజు వ్యాస్ గారు నాకు మంచి మిత్రుడు, ఆ రోజు చాలా మంచి మిత్రుడు, కేఎస్ వ్యాస్, కోట శ్రీనివాస వ్యాస్. తర్వాత దగ్గుపాటి వెంకటేశ్వరరావు నాకు మా ఓల్డ్ స్టూడెంట్, హెల్త్ మినిస్టర్ కూడా చేశాడు. నేను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో అకాడమిక్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఆయన హెల్త్ మినిస్టర్. సరే వీళ్ళిద్దరూ ఓ రోజు మీరు హైదరాబాద్ రావాలి, అన్నగారు పిలుస్తున్నారు అన్నారు. అన్నగారు పిలవటి అంటే వారి సభలకి వ్యాఖ్యానం చేశాను, కానీ వారు నన్ను పిలిచే అంత క్యాడర్ ఏమీ లేదు మన దగ్గర. లేదు రండి అంటే బాగుంది, ఆయన పిలిస్తే చూడడానికన్నా వెళ్ళాలి కదా. వెళ్తే సరే దగ్గుపాటి వెంకటేశ్వరరావు మామగారు అన్నారు, సారే అంటాడు ఆయన సారని పిలుస్తాడు. సార్ దాస్ వారు తెలుసు నాకు, మా కార్యక్రమాలన్నిటికీ వారే వ్యాఖ్యాత. సార్ మీలాంటి విద్యార్థికులు రాజకీయాల్లోనికి రావాలి, రండి పోటీ చేయండి మీరు. నాకు అసలు ఏమీ అర్థం కాదు, ఎక్కడ విజయవాడ తూర్పు నియోజకవర్గం మీరు పోటీ చేయండి అంటే, సార్ నాకు పొలిటికల్ అంబిషన్స్ లేవు సార్, క్షమించాలి. ఏం భయపడుతున్నారా,
భయమే లేదండి, నాకు పోటీ చేయాలి లేదు అంటే అప్పుడు తిట్టారు వీళ్ళిద్దరు కూడా, ఆయన వెంట పడతారు అంతేగా, అలాంటిది సాక్షాత్ ముఖ్యమంత్రి పిలిచి అడుగుతుంటే, సాక్షాత్తు ముఖ్యమంత్రి పిలిచి మిమ్మల్ని అడుగుతుంటే మీరు అయ్యా ఎందుకు సుఖంగా ఉంది ప్రాణం ఎందుకు అని చెప్పి అప్పుడు మా కాలేజీలోనే ఇంకో లెక్చరర్ యార్లగడ్డ రాజగోపాలరావు గారని వై రాజగోపాలరావు గారికి సీట్ ఇచ్చారు. అయితే ఆయన నెగ్గలేకపోయారు. అదే వంగవీటి మోహన్ రంగారావు గారు అప్పుడు ఆయనకి అందుకే ఏం భయపడుతున్నారా అన్న భయం ఏం లేదండి, ఎందుకంటే ఆయన కూడా పాపం 1000 మందిలో పలకరించేవాడు, సార్ ఎలా ఉన్నారు సార్ అని చెప్పి. ఇలా ఒక 2 గండములు తప్పినవి. 2 గండములు, సినిమా గండము, రాజకీయ గండము. అందుకే ప్రశాంతంగా వినయం అనే అంశంతో మొదలుపెట్టి చాలా మంచి అంశం, దాని గురించి చెప్పాలి. నా అనుభవం ఒకటి చెప్తాను. చెప్పండి సార్ ప్లీజ్. డాక్టర్ అబ్దుల్ కలాం గారి ఆఖరి రాక ఆంధ్రప్రదేశ్కి, ఆ తర్వాత కొన్ని మాసాలకు ఆయన గతించిపోవడం జరిగింది, కాలధర్మం చేశారు. గుంటూరులో రమేష్ హాస్పిటల్స్కి ఆయన ఇనాగరేషన్కి చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆ రోజు ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, తర్వాత అప్పటి స్పీకరు, మినిస్టర్లు అందరూ వేదిక మీద ఉన్నారు. రమేష్ హాస్పిటల్స్కి నేను గత 25 సంవత్సరాలుగా మేనేజ్మెంట్ కన్సల్టెంట్ నేను. అందుచేత ఆ సభని అధ్యక్షత వహించేటువంటి అవకాశం నాకు కలిగింది. అబ్దుల్ కలాం గారు ముఖ్య అతిథిగా ఉన్నటువంటి సభలో ఆ సభను నిర్వహించేటువంటి, అధ్యక్షత వహించేటువంటి అవకాశం నాకు కలిగింది. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు, దాస్ గారు నేను తొందరగా వెళ్ళాలి, నేను కాస్త ముందు మాట్లాడేసి వెళ్తానంటే తప్పకుండా సార్ అన్నాం. ముఖ్య అతిథి ఎప్పుడు ఆఖరి వక్త కదా, ఆఖరిలో కలాం గారు మాట్లాడి వారి ఉపన్యాసం అయిపోయింది. నేను నెక్స్ట్ ఐటమ్ అంది ఎజెండా, తర్వాత అంశం, దాన్ని అనౌన్స్ చేయడానికి మైక్ దగ్గరికి వెళితే వెనక నుంచి డాక్టర్ దాస్ అని గొంతు వినిపిస్తుంది. తిరిగితే అబ్దుల్ కలాం గారు, డాక్టర్ దాస్, మే ఐ హ్యావ్ యువర్ పర్మిషన్ టు గో, ఐ హ్యావ్ టు అటెండ్ అనదర్ మీటింగ్. ఇప్పటికీ నాకు రోమాంచితం, వణుకు పుట్టింది నాకు. ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎస్, భారతరత్న, మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. అసలు ఆ వినయం చూసి నాకు వణుకు పుట్టింది ఒకసారి. సార్ 1 minute సార్ అని అంటే, 1 minute వై సార్, వీ వాంట్ టు ఫెలిసిటేట్ యూ సార్, వీ వాంట్ టు ఆనర్ యూ సార్ అంటే, యూ వాంట్ టు ఆనర్ మీ, ఓకే, చిన్నపిల్లాడిలాగా. అసలు అప్పుడు అనిపించింది, మహానుభావులకి అణకు ఉంటుంది, బానిసలకు అహం ఉంటుంది. బానిసలకు అహం ఉంటుంది. అహం బానిస లక్షణం, అణకువ మహానాయక లక్షణం. నేను నా అక్షర సత్యంలో రాసుకున్నాను అది. చేత అణకువ లేకపోవడం వల్ల ఇవాళ ఈ జనరేషను ఈ భుజాలు ఎగరేయడం, వాట్ మమ్మీ అని అమ్మని అనడం, వాట్ డాడీ జుత్తు కొట్టేస్తున్నావు అని తండ్రి అనటం, ఇది వాళ్ళ ఆరోగ్యానికి మంచిది కాదు, మానసిక వికాసానికి అసలు మంచిది కాదు. మీరు తెలుగు పండితులు, మీకు తెలుసు, విద్యా దదాతి వినయం. నాయన విద్య వినయమునిచ్చును, వినయం లేదంటే నీకు విద్య రాలేదని అర్థం. రాదు, దరి చేరదు. వినయాత్యాతి పాత్రత, నీకు ఎలిజిబిలిటీ ఎక్కడికి వస్తుంది? వినయం ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు స్వీకరింపబడతావు, ఆహ్వానింపబడతావు, ఎక్కడికి వెళ్ళినా సరే ఆమోదించబడతావు నువ్వు. విద్యా దదాతి వినయం, వినయాత్ యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాత్ ధర్మం తథా సుఖం. ఇవన్నీ కూడా నీకు వినయంతోనే వస్తాయి. అలాగే భగవద్గీతలో ఉంటేనే వస్తాయి. భగవద్గీతలో
అసలు విద్య ఎలా నేర్చుకోవాలి అనేటువంటిది మీరు చక్కటి అంశం తీసుకొచ్చారు. ఇప్పుడు ఇవాళ యువతకు కావలసినటువంటిది, యువతకే కాదు, రాజకీయ నాయకులకు కావాలి, ఉద్యోగులకు కావాలి, అధికారులకు కావాలి ఈ వినయం అనేటువంటిది. తద్విద్ది ప్రణిపాతేన పరిపృష్ణేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అన్నాడు భగవద్గీతలో. నాయన విద్య ఎలా నేర్చుకోవాలి? తద్విద్ది, నీవు నేర్చుకొనుము. ప్రణిపాతేన అంటే సాష్టాంగ దండ ప్రమాణం చేయి ముందు గురువు గారికి. ప్రణిపాతేన పరిప్రశ్నేన వినయముగా ప్రశ్నించు. వై నాట్ సార్ అని తలకాయ ఎగరేయడం కాదు. ఎందుకండి, ఎందుకు కాదు? కాదు, అది కాదు సార్, అది ఆ విషయంలో నాకు సంశయం ఉందండి, ఏమనుకోకపోతే సార్. సో వినయంగా ప్రశ్నించమని. పరిప్రశ్నేన ఉపదేక్ష్యంతి. లాస్ట్ బెంచ్లో ఎక్కడో కాదురా ఆయన, దగ్గరికి రా. సేవయా అన్నారనుకో గురువుగారు, వెంటనే పరిగెత్తుకెళ్ళి ఒక గ్లాసులు మంచినీళ్ళు తీసుకురావడం. మేము పోటీ పడేవాళ్ళం చిన్నప్పుడు. గురువుకు సేవ చేయడం, సేవ చేయడం కోసం ఒక ఆపర్చునిటీ, అది ఒక అవకాశం. మా మాస్టర్ గారిని ఒకసారి ఎలా అనే ఒక గొంతు ఏదైనా అంటే 2-3 పరిగెత్తేవాళ్ళం మంచినీళ్ళు తీసుకురావడానికి. ఇవాళ ఏమైంది? దేవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహం. చక్రవర్తి అశోకుడెక్కడ, జగద్గురు శంకరుండెక్కడ, ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు. పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయిన జాడలేవి. శ్రీశ్రీ గారి మహాప్రస్థానంలో అది ఒక ఆణిముత్యం. చేత మీరు ఇవాళ వెళ్ళాలి. ఈ అణకువ అనేటువంటిది నాయన నీకు ఆరోగ్యానికి మంచిది, నీ జీవితానికి మంచిది. ఎవరి దగ్గర అయితే అణకువ ఉంటుందో వారే జీవితంలో విజయాన్ని సాధిస్తారు, పైకి రాగలుగుతారు. అబ్దుల్ కలాం గారితో ఆ అనుభవం ఒక అద్భుతమైనటువంటిది. అది జీవితకాలపు జ్ఞాపకం, మీకు జీవితకాలపు జ్ఞాపకం. అది బహుశా పిల్లల్లో, పిల్లలేమిటి పెద్దవాళ్ళు ఏమిటి ఎవరైనా సరే, ముఖ్యంగా విద్యార్థులు వాళ్ళ భాష కూడా ఏమిటో. అంటే ఏమైందంటే మనకి ఉభయ భాషా భ్రష్టత్వం వచ్చింది. ఉభయ భాషా భ్రష్టత్వం. ఆంగ్లం అబ్బలేదు, ఇవాటికి కూడా అబ్బలేదు. అంటే అశ్లీల పదం అనుకోకపోతే మీరు తెలుగు దొబ్బినది. దొబ్బు అనే పదం అశ్లీల పదం కాదు. అశ్లీల పదం కాదు, తోయుము అనే. మీకు రాయలసీమ వెళితే ఆ స్ప్రింగ్ డోర్ మీద దొబ్బుమ అని రాసి ఉంటుంది, అంటే తోయుము అని. బండి ఆగిపోతే అన్న కొద్దిగా దొబ్బన్న అంటారు. అక్కడ కుర్చీ కొద్దిగా ముందుకు దొబ్బన్న అంటారు. గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కంలో వాడారు, పళ్ళని మీరే దుబ్బుతారా ఏమిటని వెంకటేశ్వర గిరీశ్ అని అంటాడు. చేత అది అశ్లీల పదం కాదు. మామూలుగా అర్థంలో వాడటం జరిగింది. అందుకే అది మాండలికంలో వచ్చేసింది. చేత విద్యార్థులకు నేను ఇచ్చేటువంటిది ఏం లేదు నాయన, వినయం నేర్చుకొని వచ్చేస్తాయి మిగతా. దాంతో పాటు విద్య వస్తుంది, సంపద వస్తుంది, ధర్మం వస్తుంది, సుఖం వస్తుంది, శాంతి వస్తుంది, అన్నీ వస్తాయి. అన్నీ అణకువ ఇంజన్ లాంటిది, అన్ని పెట్లు వచ్చేస్తాయి దాంతోపాటు. చాలా సంతోషం దాస్ గారు, చాలా విలువైనటువంటి ఇంటర్వ్యూ డాక్టర్ సమరం మల్టీ ఛానల్ ప్రేక్షకులకు మీరు అందించారు. మరో విలువైనటువంటి ఇంటర్వ్యూతో మీ కాలాన్ని దొంగిలించడం జరుగుతుందని సవినయంగా తెలియజేస్తూ డాక్టర్ ఎంసీ దాస్ గారికి మా హృదయపూర్వక కళాభివందనములు తెలియజేస్తున్నాం. మీతో మాట్లాడడం ఒక ఎడ్యుకేషన్ లాగా. అయ్యయ్యో, చాలా ఆనందంగా ఎందుకంటే ఏదో భోజరాజుని చూస్తే కవిత్వం వచ్చినట్లుగా మిమ్మల్ని చూస్తే ఆయుష్మాన్ భవ సుఖీ భవ. ఎప్పటిపట్టి జ్ఞాపకాలు మళ్ళీ మొత్తం తోడారు. జ్ఞాపకాల పందిరి, జీవితమే జ్ఞాపకాల హరివిల్లు. ధన్యవాదాలు సమరం గారికి, ధన్యవాదాలు. ఎందుకంటే చక్కటి
అవకాశం నాకు అందరికీ చక్కటి అవకాశం. ఎందుకంటే తులపాటి కొద్దిగా కుటుంబరావు గారిని నా జీవితాన్ని ఆవిష్కరించుకునేటువంటి ఒక పెద్ద అవకాశం కదా ఇది. అంతే కదా సార్, ఖచ్చితంగా. కానీ మీరు ఎవరికి తెలియదు, విజయవాడ వాస్తవ్యులుగా మీరు 52వ సంవత్సరం గడుస్తోంది. విజయవాడలో మీరు ఎవరికి తెలియదు చెప్పండి. నా జీవిత పుస్తకాన్ని తెరిచిన పుస్తకం. సమరం గారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు.